గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే ఈస్ వెరీ గ్రేట్ డే. ఎందుకంటే ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మనం ముందుకెళ్ళబోతున్నాము. ఈరోజు ఒక లేడీ ప్లస్ చదువు లేదు ఆమెకి, అలాగే బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా దీనిలోకి వచ్చి వాళ్ళ అప్లయన్స్ సహాయంతో ఈరోజు మంచి సక్సెస్ తీసుకున్నారు. ఆమె ఎలా సక్సెస్ అయ్యారు, రాబోయే రోజులు ఎంతెంత సాధించబోతారనే విషయాలు మనం మేడం గారు తెలుసుకుందాము. సో ఎవరైనా కొత్త వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా శ్రద్ధగా వినండి. మీ మేడం గారు ఎలా చేస్తున్నా మీకు తెలిసినప్పుడు మీరు కూడా ఆ విధంగా చేసుకునేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా లీడర్స్? ప్లీజ్ సుశీల మేడం గారు, ప్లీజ్ టేక్ యువర్ ఓన్ టైం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఎస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. జూమ్లో ఉన్న వాళ్ళందరికి కూడా నా పేరు వినొస్తుందా సార్? నాకు వినపడుతుందమ్మా, మరి బానే ఉంది. సరే సార్. నా పేరు సుశీల్ అండి. నేను వడ్డమాన్లో ఉంటాను, అమరావతి దగ్గర. కొత్త వాళ్ళకి చాలా మందికి నేను తెలియదండి, ఎప్పుడు జూమ్లో మాట్లాడను, ఎప్పుడో మాట్లాడుతాను ఒకసారి, ఎప్పుడు. కాకపోతే జూమ్లో వింటా ఉంటాను. వెంకట సార్ గారు ప్రతిరోజు జూమ్ మాట్లాడుతూ ఉంటాడు, వింటా ఉంటానండి. కాకపోతే నేను కూడా ఒకరోజు మాట్లాడాలని అనుకుంటా ఉంటా. కాకపోతే భయం వల్ల ఏంటంటే నేను మాట్లాడలేకపోతుండేదాన్ని. ఆ భయం అనేది వెంకట సార్ గారు మళ్ళీ నుండి మోటివేషన్ చేసి ఆ భయం అనేది మళ్ళీ నుండి తీసివేసాడండి. నేను ఒక వ్యాపార వ్యక్తినండి. ప్లేట్లను కప్పులు అమ్ముకునే వ్యక్తినండి, వ్యాపార వ్యక్తిని. ఫైబర్ సామాను, ప్లేట్లు, కప్పులు, అదండి నా మొదటి స్టోరీ. వ్యాపారం చేసుకుంటూ అట్టా ముందుకు కొనసాగిపోతా ఉన్న రోజుల్లో అలాగ ఒక 5 సంవత్సరాలు నేను వ్యాపారం చేసుకుంటా జీవిస్తూ ఉన్నాను వడ్డమాన్లో. చేసుకుంటా వ్యాపారం చేస్తూ అలా ఒకరోజు ఇక నాకు నా ఒంట్లో బలహీనత అనేది స్టార్ట్ అయిందండి. బలహీనత అనేది స్టార్ట్ అయినప్పుడు ఇక నేను వ్యాపారం అనేది చేయలేకపోయాను. వ్యాపారం చేసినా కూడా దాంట్లో ఏమీ వచ్చేవి కాదండి. వ్యాపారంలో కూడా వస్తే ఒక 500, 400, 600 అలా ఛార్జీలకు కూడా ఆ డబ్బులు అనేది సరిపోతూ ఉండేవి. ఏయో కాస్త కొద్ది కొంచెం ఇల్లు గడవటానికి అలా ఉండిద్దండి. వ్యాపారంలో కూడా ఏమీ ఉండదు. అయినా కూడా ఏదో చెప్తారండి, పట్టుకూటి కోసం కోటి ఇజ్జులని. అలా మా జీవితం అనేది కొనసాగిపోతూ ఉంది. అలా ముందుకు వెళ్తున్న సమయంలో ఒక రోజున హఠాత్తుగా నాకు ఒక బలహీనత అనేది నాలోకి వచ్చేసిందండి. ఆ బలహీనతల వల్ల ఇక నేను వ్యాపారం అనేది చేయలేక వ్యాపారం అనేది ఆపివేశాను. వ్యాపారం అని ఆపివేసిన తర్వాత ఇక నేను బాగా మనిషిని కుంగిపోయాను. బాగా బలహీనత అనేది నాలోకి వచ్చేసింది. నడవలేకపోయేదాన్ని, మాట్లాడలేకపోయేదాన్ని, సైకిల్ చేసేదాన్ని. సడన్గా ఏం జరిగిందో ఏమో నాకైతే తెలీదు. బాగానే ఉండాను, ఏం జరిగిందో తెలీదు. హఠాత్తుగా నాకు ఒక జబ్బు అనేది ఏర్పడింది. ఏర్పడ్డప్పుడు నేను ఏందా క్షణంగా నాకు ఎట్ట అయిపోయిందని హాస్పిటల్కి చీరాల వెళ్ళానండి, గుంటూరు వెళ్ళాను, నర్సాపేట వెళ్ళాను, సత్తనపల్లి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నాను. కానీ నాకు ఎక్కడా ఏమీ కూడా అసలుకి తగ్గట్లా. చూస్తున్నారు, మందులు ఇస్తున్నారు, ఇంజక్షన్ చేస్తున్నారు, తగ్గిపోద్దిలే అమ్మ అంటున్నారు. నాకు ఎక్కడ కూడా ఆరోగ్యం అనేది నాకు అసలు కనపడట్లా. చివరికి ఒంగోలు కూడా వెళ్ళానండి నేను. మా అన్నయ్య గారు చెప్తే అక్కడ మంచి స్పెషాలిటీ డాక్టర్ ఉన్నారు,
అక్కడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తే అక్కడ కూడా ఏమి నాకు ఆరోగ్యం అనేది లేదండి. అలా నా జర్నీ అలా సాగిపోతా ఉంది. ఏందా ఇలా ఉంది ఇక్కడ ఎట్టుందేందో అనుకుంటా ఉన్నాను. ఇక లేదా మాట కూడా లేదండి, నా నోట్లో మాట కూడా లేదు. మాట పడిపోయింది, చేతులు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి. ఇక ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి కూడా జరిగిపోతా ఉంది. ఇక సైకిల్ మటుకి నోటితోటి సైకిల్ మటుకే వస్తుందండి, స్వరం కూడా లేదు. అది చాలా కండిషన్ అండి, చాలా బాధ, అది చెప్పుకోలేను, చాలా బాధ. ఎంత దిగులు, ఎంత వేదన, ఎంత చింత అంటే నాలో స్టార్ట్ అయింది. ఏంది నా పరిస్థితి ఇలాగైపోయిందని చెప్పేసి అనుకునేదాన్ని. చాలా కండిషన్లో ఉండ నేను. నా వేలు, నా ఎడం చేతి వేలు నా కుడి చేతిలో ఎట్ట పొడి చూస్తే నా ఈ వేలు ఈ చేతిలోకి లోనికి సగానికి వెళ్ళిపోయేది. మీరు నమ్ముతారో లేదోనండి, నేను నా కళ్ళారు నేను చూసుకునేదాన్ని. ఈ వేలు, ఈ కుడి చేతి వేలు ఎడం చేతికి ఎట్ట అనేదాన్ని. ఎట్లా అన్నప్పుడు నొప్పులు బాగా ఉండే అన్నమాట ఒళ్ళంతా. ఎట్లా అన్నప్పుడు ఈ వేలు నా చేతిలో యువతల చేతిలోకి సగానికి వెళ్ళిపోయేది. కాళ్ళలో ఇట్లా గుచ్చితే ఈ వేలు సగానికి వెళ్ళిపోయేది. అంత లోనికి వెళ్ళిపోయి చేతులు అంత లోనికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట చేతులు. ఏంది నాకు ఎట్లా ఉందని చెప్పేసి అనుకుంటా ఉండేదాన్ని. ఏందయ్యా నాకు ఇది అని చెప్పేసి ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగానండి. నాకు ఎక్కడ కూడా నాకు ఆరోగ్యం దొరకలేదు. కానీ తర్వాత ఇక మళ్ళీ ఇంగ్లీష్ మందులకి, మెడిసిన్కి నాకు ఆరోగ్యం సరి రావట్లేదని మా పాస్టర్ గారు వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు అక్కడ తీసుకెళ్తానని చెప్పేసి ఇంటికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. నేను కూర్చోవటం కూడా లేదు, మామూలుగా మంచం మీద కూర్చోవటం కూడా లేదు, పొనుకొనేదాన్ని. బొబ్బోనే ఉంటామే 3 సంవత్సరాలు అలా మంచంలోనే పొనుకొని ఉన్నాను. 3 ఏళ్ళు ఒక అన్నం వండేది లేదు, గుడ్డలు ఉతికేది లేదు, అంట్లు తోమేది లేదు, కసువు ఊడ్చేది లేదు. అసలు ఇంటి ముందల బయటికి రోడ్డు మీదకి అంటూ వెళ్ళేది లేదు. సూర్యుడు బయటికి వెళ్ళి వాకిట్లోకి వెళ్ళి నేను ఒక మనిషిని, ఆడ మనిషిని కానీ మగ మనిషి మగం రూపం చూసిన పాపాన పోలేదండి. 3 సంవత్సరాలు నా ఇంట్లోనే, నా మనసు మీదే, నా వాకిటి మందులే నేను అలా ఉన్న పరిస్థితిని నేను చూశాను. తర్వాత ఏంది నాకు ఇలాగా ఎన్ని మందులు వాడినా సరే నాకు ఆరోగ్యం అనేది నాకు అసలుకి రావట్లేదు. ఆరోగ్యం లేదు, నేను బతకటము అది కరెక్ట్ కాదు, నేను చచ్చిపోవాలి అని ఒక ఆలోచన కూడా నేను చేసుకొని మళ్ళీ నాకు పిల్లలు ఉన్నారు, నేను చనిపోతే ఎలాగా అని చెప్పేసి, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి అనుకొని మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వివాహాలు చేయాలని మళ్ళీ అట్లా అనుకునేదాన్ని. తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, సరేలే ఇక్కడ ఎన్నిసార్లు చూసినా ఇలా ఆరోగ్యం అనేది సరిగాలేదని మళ్ళీ మా పాస్టర్ గారి ఇంటికి వచ్చి, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళాలక్క అని అంటే ఒక మాట్లాడారండి, బండి ఆటో ఏదో మాట్లాడారండి. ఆటోలో కొనుక్కొనే పోయా నేను, తీసుకుని వెళ్ళారు. కొనుక్కొని వెళ్ళాను, కూర్చోటం అంటూ జరగలేదు. కొనుక్కొని వెళ్ళాను. కొనుక్కొని వెళ్ళిన తర్వాత మొక్కాములో ఒక డాక్టర్ ఉన్నారంట. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు కళ్ళు మూసుకొని నా హ్యాండ్ ఇలా చేతులు పట్టుకొని అమ్మ నీకు 18 రోగాలు ఉన్నాయి అమ్మ అని చెప్పాడు. నేను 18 రోగాలు ఏందని చెప్పి నేను స్టన్ అయిపోయా. 18 రోగాలు ఏందా అనుకున్నా నేను. 18 రోగాలు ఉన్నాయి అమ్మ నీకు అన్నాడు ఆయన డాక్టరు. ఏం డాక్టర్ అంటే ఆయన పచార షాపులకి అదేదో నాటు మంది ఏదో అంటారు కండి, ఆ డాక్టర్ అనమాట. అయితే నాకు రేత్రి అనేది
తెల్లవారిన దాకా కూర్చొనే ఉండేదాన్ని, నిద్ర అంటూ ఉండేది కాదు. పగలు నిద్రపోను, రేత్రి కూడా నేను నిద్రపోను. అసలుకి నేను ఆశ్చర్యపోయేదాన్ని. నిద్ర అంటూ నా కన్నులకు అసలు తెలీదు. పగలు నిద్రపోయేదాన్ని కాదు, రేత్రి నిద్రపోయేదాన్ని కాదు. తెల్లవారిన దాకా కూర్చొనే ఉండేదాన్ని కుర్చీలో. ఇంకా అట్లా ఆ సిచ్యువేషన్లో ఇంక నన్ను ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నీకు 18 రోగాలు ఉన్నాయి అమ్మ అని చెప్పాడు. 18 రోగాల? మొన్నటిదాకా నేను బాగానే ఉన్నాను, ఇంతలోకి నాకు ఇన్ని రోగాలు ఎప్పుడు వచ్చినాయి అనుకున్నా మనసులో. అనుకున్న తర్వాత సరేలే, ఎన్ని రోగాలు ఉంటే ఏమైందిలే అమ్మ, మన మందులు తగ్గిద్దమ్మా అని అన్నాడు. తగ్గిద్దనంటే ఇంకా ఏం చేశాడు ఆయన, అన్నీ రాశాడు. ఏ రోగాలకి ఏ మందులు వాడాలన్నది అన్నీ రాశాడు. రాస్తే గుంటూరులో పచారు షాపులు ఉంటాయి అమ్మ, ఇగో ఈ తీసుకెళ్ళి ఇస్తే మీరు అక్కడ మందులు ఇస్తారని చెప్పేసి ఇస్తే 15 రోజులకి వచ్చండి. 15 రోజులకి 2500. అప్పుడు నెలకి 5000. ఏమన్నాడంటే ఆ డాక్టర్ గారు, కరెక్ట్గా నువ్వు 6 నెలలు వాడాలన్నాడు. 6 నెలలు వాడాలంటే మేము చాలా పేదవాళ్ళమే. 6 నెలలు వాడాలన్నాడు. పని లేదు, ఎలాగా మరి నా కండిషన్ బాగోలేదు. అయినా మా సార్ గారు ఎలాగ బతికించుకోవాలి నన్ను అని చెప్పేసి 15 రోజులకి 2500 పెట్టి నాకు నాటు మందులు, పచారు షాపులు నాటు మందులు అమ్ముతారు కండి, నాటు మందులు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ సార్ నన్ను తీసుకెళ్లారు. అట్నే కొనుక్కొనే పోయా బండిలో. తర్వాత కానించి ఇంకా తను పోయి చేస్తా ఉండేవాడు. అవి తింటా ఉండేదాన్ని. ఉదయం పూట పరగడుపున తేనె తినమనేవాడు. నెయ్యి, సత్యమైన నెయ్యిలో గార్లి కాల్చుకొని తినమనేవాడు డాక్టర్ గారు. అలా కొన్ని మనకు మామూలుగా చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా నేనేం చేశానంటే సిస్టర్ని ఫాలో అవుతా ఇక అలా తినుకుంటూ వచ్చానండి. వచ్చినా కూడా ఆరోగ్యం అనేది నాకు మెరుగుపడలేదు. నాటు మందుల్లో కూడా నాకు మెరుగుపడలా, ఇంగ్లీష్ మందుల్లో కూడా నాకు ఆరోగ్యం అనేది మెరుగుపడలా. ఎవరన్నా వచ్చి నాకు తగిలేటట్టుగా ఉంటే పెద్దగా అరిచేదానండి. నొప్పులు, కీళ్ళకి జాయింట్లకి నొప్పులు. అసలుకి చిన్నపిల్ల పాప వచ్చి నన్ను అట్ట ముట్టుకున్నా కూడా పెద్దగా అరిచేటట్టుగా ఉండేది నాకు. ఎవరన్నా ఏదైనా భయంకరంగా వేసి ఏదైనా గొడవలు పెట్టుకున్నా కూడా నాకు ఇక్కడ ఏదో అయిపోతున్నట్టుగా అలా ఉండేది అనమాట నాకు. అలాంటి సిచ్యువేషన్లో నాకు అలా మందులు అవి తినమని చెప్పారు. చెప్తే తిన్నానండి. 6 నెలలు అవి కూడా వాడాను. 6 నెలలు వాడినా కూడా నాకు ఎంత మాత్రం కూడా నాకు ఆరోగ్యం అనేది నాకు రాలేదు. ఇక నేను ఏడ్చుకుంటా ఉండా. ఇక నేను ఏ మందులు వాడినా ఇక నాకు ఆరోగ్యం రాదు, నేను బ్రతకను, చనిపోతా, నాకు ఈ సంగతి మాత్రం తెలుసు అనుకుంటా ఉండేదాన్ని. కానీ ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంతున్నా మనకు ఆరోగ్యం అనేది లేకపోతే ఎంతున్నా కూడా అది నాకు వ్యర్థమేనని అలా అనిపించేది అనమాట. ఎంతున్నా ఆస్తులు ఎంతున్నా మనం ఏమీ తినలేనప్పుడు, ఏమీ నడవలేనప్పుడు, ఏమీ మనం చూడలేనప్పుడు నాకు ఎలాగుండేది అనమాట, ఒక చీకట్లో ఉన్నట్టుగా ఉండేది. ఇంక వెలుగులోకి అంటూ రావటం అనేది ఉండేది కాదు. ఒక రోడ్డు మీదకి వెళ్ళటం ఉండేది కాదు, బయటికి వెళ్ళటం ఉండేది కాదు, ఒక మనిషితో మాట్లాడటం ఉండేది కాదు. ఇక అన్నీ ఇక అట్లే ఉండేదాన్ని. టాయిలెట్కి అలా వెళ్ళేటప్పుడు గోడలు పట్టుకొని చిన్నగా గోడలు పట్టుకొని నడిచేదాన్ని. వాళ్ళే బకెట్లతోటి టాయిలెట్లు వాటికి బాత్రాల్లో వాళ్ళే నీళ్లు పెట్టేవాళ్ళు పొడుగు. అలాగా ఇక నా జీవితం అట్లా కొనసాగిపోతూ ఉంటే అలాగా నేను 3 సంవత్సరాలండి ఒక్క నరకం చూశాను ఆరోగ్యం కొరకు. ఎంత నరకయాత్ర పడ్డానంటే అంత నరకయాత్ర అనేది నేను అనుభవించా ఆరోగ్యం విషయంలో. ఆరోగ్యం లేదు, ఎందుకు ఇలాగా అయిపోయింది నేను ఉండట్టే ఉండి అని నేను ఒకరోజు ఆలోచించుకొని నాకేమన్నా చేతబడి చేశారా ఏందని చెప్పేసి అనుకుని ఇక ఎన్ని మందులు వాడినా నాకు తగ్గట్లేదు, చేతబడి చేశారు నాకు. ఈ చేతబడి వల్లే నాకు ఇలా కాళ్ళు చేతులన్నీ
పడిపోయినాయి. నోరు నోరు మాట పడిపోయింది. కనీసం నేను చెల్లు కూడా మొయ్యలేను, చీపురు కూడా మొయ్యలేను. అసలు పని అంటూ ఇక ఏమి నేను చేయలేను అనమాట. ఏదో ఒక ముద్ద వండి పెడితే తిని కూర్చుని ఎక్కితే కూర్చోలేను. మంచంలో కూడా కొనుక్కొని ఉంటవి. నడువులు పని చేయు, నడువులు అనేది పని చేయమన్నమాట. కూర్చొని ఉంటవి. ఇక అలాగా ఇక సాగిపోతా ఉంది. ఇక సాగిపోతా ఉన్న సమయంలో ఇక ఈ మందులు నాటు మందులు తిన్నానండి. ఇక నాటు మందులు తిన్నందువల్ల కూడా దాని మీద కూడా ఏం ఉపయోగం లేదండి. కాకపోతే కొంచెం అనమాట. ఎంత రూపాయలో ఒక పావలా వంతు. ఇక అంతకంటే కూడా నాకేమో ఆరోగ్యం ఏం ఆగపడలేదు, ఆగపడలా. కాకపోతే కొంచెము మంచంలో నుంచి కొంచెం కిందకి దిగి లోనికి వంటగదిలో వరకు అలా వస్తున్నాను అనమాట. ఈ సమయంలో ఏం జరిగిందంటే మా కోళ్ళోళ్ళ బాబు అన్నప్రాసన అని మా కబురు చెప్పారు. అన్నప్రాసన అని కబురు చెబితే మా సారగారు ఉండి మనం ఇంటి వెళ్ళపది మొత్తం వెళ్ళాల్సిందేనంటే నేను రానంటే రానని పట్టుబట్టా. నాకు ఎంత అనారోగ్యంగా ఉంటే నేను ఆడికి ఎలాగొస్తానయ్యా, ఈ బస్సుల్లో పాడు. నేను రాలేను, కూర్చోలేను, అన్నీ ఉన్నాయి. నాకు నొప్పులు ఉన్నాయి, ఆయాసం ఉంది, జబ్బు ఉంది, అన్నీ చాలా ఉన్నాయి. చెప్పుకుంటా ఆయన చెప్పినట్టు నీకు 18 రోగాలు ఉన్నాయి అమ్మని చెప్పినట్టు డాక్టర్ గారు. నాకు అలాగ చాలా ఉన్నాయి అన్నమాట. నేను రానంటే రానన్నా. మా సారుండి ఎలాగైనా సరే నువ్వు రావాల్సిందేను, నువ్వు రాకపోతే ఎట్ట వాళ్ళు, నేను అక్కడనే వెళ్తే అట్ట, ఇద్దరు వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. సరేనని పొట్టు పడుతున్నాడు, రమ్మని అంటున్నాడు అని చెప్పేసి అండి నేను ఇక అలాగనే చిన్నగా బయలుదేరి ఏది మన గనక చిన్నగా ఆపరేషన్ చేసుకున్న మడిసి కనుక ఎలాగ నడిచిద్దో అలాగ చిన్నగా నడుచుకుంటూ బయలుదేరానండి. నేను ఉన్నానుగా, జాగ్రత్త తీసుకొని పోతానులే అని చెప్పేసి అని అన్నాడు. సరేలే అని చెప్పేసి చిన్నగా అట్నే ఓపిక లేకపోయినా సరే అలాగనే చిన్నగా బయలుదేరి వెళ్ళాను ఫంక్షన్కి. ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మా కోడలు ఫంక్షన్ అయిపోయింది. సాయంత్రం పూట ఏమందంటే అత్తయ్య టీ పెట్టుకుని తను కూర్చొని ఉండండి అని చెప్పేసి అని అంది. అన్నాక సరేనమ్మా అని అన్నాను. ఇక అంతే చిన్నగా కుర్చీలో కూర్చోబెట్టారు. కూర్చున్నాక అక్కడ విచిత్రంగా ఏం జరిగిందంటే మన వెస్టేజ్ టీ దొరికిందండి నాకు అక్కడ. మా కోళ్ళు వెస్టేజ్లో ఉందంట, నాకైతే తెలీదు. వెస్టేజ్ టీ తీసుకొచ్చి కాసిన కూసిన కూడా ఇవ్వాల టీ. మనం మామూలుగా మన పాలు ఎన్ని తాగుతామో ఒక గ్లాసులో అన్ని టీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ టీ తాగానండి నేను, వెస్టేజ్ టీ తాగిన తర్వాత ఆ తెల్లారికి నాకు ఇన్ని రోజుల మించి రాని ఆరోగ్యము దాంట్లో నాకు ఆగపడింది. తెల్లారికి ఆగపడింది, తాగిన వెంటనే నాకు ఆగపడలేదు. తెల్లారికి ఆ టీ తాగినాక తెల్లారికి కొంచెం బాగుంది నాకు. కొంచెము అంటే అంతా కాదు, కొంచెం బాగుంది. బాగున్న తర్వాత ఇక నేను తెల్లారి వచ్చేటప్పుడు మా కోడల్ని అడిగా, అమ్మా ఏం పొడేసి రాత్రి పెట్టావు అని అడిగా. అత్తయ్య అది వెస్టేజ్ పొడి అత్తయ్య అందంటే. వెస్టేజ్ అంటే ఏంట్రా తల్లి అని అడిగితే అది ఒక కంపెనీ అత్తయ్య, ఆ పొడి అది ఒక కంపెనీలే అని అంది. అదొక కంపెనీ అంటే అసలు ఎట్లా ఏంది నాకు తెలియదు అని అన్న. అంటే నాకు కావాలమ్మా, అది నేను ఇప్పుడు వెళ్తాను కదా, నాకు అది కావాలి, నాకు కావాల్సిందేనిది, నేను లేకుండా ఈ పొడి లేకుండా నేను ఇంటికి వెళ్ళను, టీ పొడి నాకు కావాలన్నా. సరే నీకు కావాలంటే నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి తెల్లారినాక ఏం చేసింది, నర్సాపేట వెళ్ళిపోయింది. నర్సాపేట వెళ్ళి అచ్చంగా నాకు ఒక టీ పొడి తీసుకొచ్చి ఇచ్చింది. నేనేం చేశా, ఆ టీ పొడి తీసుకొని ఇంటికొచ్చి రోజు టీ పొడి ఇంకా ఆ టీనే కాసుకొని తాగుతున్నా. ఆ తాగే కొంది 2 నెలలు వచ్చిందండి. ఆ 2 నెలలు
చిన్నగా అట్నే తాగుతా 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 వస్తా ఉంటే నాలో కొంచెం మార్పు అనేది కలుగుతుంది అనమాట. టీ పొడి ద్వారా మార్పు కలుగుతుంది. అలాగా 2 నెలలకి టీ పొడి అయిపోయింది. టీ పొడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, శివపార్వతి టీ పొడి అయిపోయిందమ్మా, నాకెక్కడ దొరికిద్ది, నేను పోయి తెచ్చుకోవాలిరా అని అన్నా. అంటే అత్తయ్య ఎక్కడా దొరకదు అత్తయ్య, ఒక గుంటూరులో తప్పితే ఇటు నరసరావుపేట ఇక ఎక్కడ టీ పొడి అంటూ దొరకదంటే, అదేందమ్మా ఇన్ని కొట్లు ఉండేవి అమ్మాయి, కొట్లలో దొరకదా ఏంది, షాపులు ఎన్ని ఉన్నాయి అమరావతిలో, షాపుల్లో దొరకదా ఏందని అడిగా. అలా దొరికే కదా అత్తయ్య ఈ గుంటూరులోని దొరికిద్దంటే, మరి నాకు కొట్టు ఎవరు చూపిస్తారు, కొట్టుకాడికి నేను ఎలా వెళ్ళాలి, మరి నాకు ఇప్పుడు టీ పొడి కావాలమ్మా, టీ పొడి లేదని అన్న. అనంటే మీరు గుంటూరు వెళ్ళాల్సిందేను, గుంటూరు వెళ్తేనే మీకు దొరికిద్ది, లేకపోతే దొరకదని అంది. అనగానే సరేనని చెప్పేసి నేను మా అబ్బాయితో చెప్పా, మరి అట్ట టీ పొడి అయిపోయిందిరా, మరి నాకు ఈ టీ పొడి కావాలి, ఆ టీ పొడి తాగిన కానించి కొంచెం బాగుంటుంది అయ్యా నాకు ఒంట్లో అని చెప్పంటే, మా అబ్బాయి అన్నాడమ్మా అయితే నేను నెట్లో కొట్టి చూస్తాను, టీ పొడి నెట్లో కొడితే ఆ కొట్టు అనేది మనకు ఆగపడిద్ది, అప్పుడు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని అన్నాడు. అంటే మరి నువ్వు కూడా రామా, చిన్నగా అట్నే బండి మీద కూర్చోబెట్టుకుని తీసుకొని పోతాను అని అన్నాడు. నువ్వు పోయి తీసుకురా పోరా, నేను రాలేనురా అంటే, తీసుకొస్తానంటే తీసుకురమ్మంటే నేను రాలేనురా అన్న. కాదు మరి రామా అని చెప్పేసి అట్నే కూర్చోబెట్టుకుంటా చిన్నగా అట్నే తీసుకుని వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇక నెట్లో కొట్టుకొని తీసుకుని వెళ్ళినాక కొట్టు కానొచ్చింది. కొట్టు కానొచ్చినాక కొట్టుకాడికి పోయాం. కొట్టుకాడికి పోయి ఇక డబ్బులు తీసుకుని వెళ్ళి, అమ్మ నాకు ఇట్లా టీ పొడి కావాలి, ఒకటైతే తొందరగా అయిపోతుందని 2 అడిగా. 2 అడిగి తీసుకుందామని తీసుకుంటే ఆమంది ఐడి కార్డు కావాలంది. ఆ ఐడి కార్డు సంగతి కూడా నాకు తెలీదు. ఐడి కార్డు కావాలంటే ఏం కార్డు ఏందమ్మా అని చెప్పేసాను అన్న. లేదండి నీకు ఐడెంటి కార్డు లేదా అని అంది. నాకేం లేదమ్మా, నేను టీ పొడి కోసం వచ్చాను మేడం గారు, నాకు అవి ఏమి లేవమ్మా అని అన్న. అని అంటే లేదు లేదు 5 ఉంటేనే ఐడి కార్డు ఉంటేనే ఇచ్చేది, లేక లేదని చెప్పేసాను. వరు భలే తేడా పడిపోయానని చెప్పేసి మళ్ళీ మా కోడలికి ఫోన్ చేశా. ఫోన్ చేసి ఏందమ్మా కార్డు ఐడి కార్డు అడుగుతున్నారు, అది ఉంటేనే టీ పొడి ఇస్తారంట, లేకపోతే ఎవరంట అని అంటే, అవునత్తయ్య అని అప్పుడు చెప్పింది ఆ అమ్మాయి. మరి ఇప్పుడు అట్టా ఏంది అని అన్నా. అంటే ఆధార్ కార్డు అది కావాలని చెప్పేసి అని అంది. ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు కావాలా అని అన్నా. సరేలే అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఆధార్ కార్డు తీసుకొని అందున ఆ అమ్మాయి ఏమంది, నువ్వు నాకు ప్రూఫ్లు పెట్టు, నీకు ఒక ఐడి ఇస్తాను, ఐడి మీద తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మాకు వాళ్ళు చెప్పింది. సరేలే అని చెప్పేసి ఇంకా ఆ ప్రూఫ్లు అవి పెట్టిన తర్వాత నాకు ఒక ఐడి ఇచ్చారు. ఐడి ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి చిన్నగా అట్నే వెళ్ళి టీ పొడిలే తెచ్చుకున్నా. నాకు అసలు ఏమి ఉంటాయి అన్న సంగతి కూడా, వెస్టేజ్లో నాకు ఈ మందులు ఉంటాయి అన్న సంగతి కూడా నాకు తెలియదు. ఒక్క టీ పొడే ఉంటుందేమో అనుకొని మళ్ళీ ఇంకా కొట్టుకాడికి పోతే కొట్లు ఇంకా అన్నీ కానొస్తున్నాయి, మందులు అన్నీ కానొస్తున్నాయి, కానీ అవన్నీ మన హెల్త్ ఫుడ్ సప్లిమెంట్ అని నాకు అసలు తెలీదు. ఒక్క టీ పొడిలే నేను కొనుక్కొని ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చినాక చిన్నగా ఇంకా అట్నే ఆ టీ పొడి తాగుతా ఇక బాగానే ఉంటుంది. ఒక రోజున ఫోన్ చేసి ఏంటమ్మాయి ఆడ చాలా ఆగపడుతున్నాయి, నువ్వేందో ఒక టీ పొడి కోసం నేను వెళ్ళాను, ఏందేందో చాలా ఆగపడుతున్నాయి డబ్బాలు, నాకేం తెలియదు అని అంటే అప్పుడు చెప్పింది. ఏమని చెప్పింది, అత్తయ్య మనకి ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అత్తయ్య, ఆరోగ్యానికి ఉంది, ఇంట్లో మన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనకు వాడుకున్నాయి, ప్రతిదీ మనకి లేదంటూ లేదు, ప్రతిదీ ఉందని చెప్పింది. చెప్పేటప్పటికల్లా ఏ అమ్మాయి తగ్గుతాయా అని అన్నా. తగ్గుతాయా అంటే బాగా మంచి రిజల్ట్స్ ఉంది అని చెప్పింది. చెప్తే ఇక సరేలే మరి ఇప్పుడు ఇన్ని వాడి చూశాను కదా, ఇవి కూడా వాడి చూద్దాము తగ్గిద్దేమోనని చెప్పేసి, ఆరోగ్యం వచ్చిద్దేమోనని ఇక నేను వెళ్ళాను. ఏమేమి తీసుకోవాలి అని నాకు తెలీదు.
పొట్టాంతోనే చెప్పాను. అంటే నాకు వెంకట సార్ గారు ఏం పోస్టులో కలవలేదండి. నాకు అసలు ఎవరు తెలీదు, వెస్టేజ్ తెలీదు, ఎవరు తెలీదు. ఒక ఫంక్షన్కి వెళ్ళి టీ పొడి తాగి నేను వెస్టేజ్కి కనెక్ట్ అవ్వటం జరిగింది. తర్వాత ఇక నేను మళ్ళీ టీ పొడులు 2 ఒకటి బాగా శాంతం తాగాను. అప్పటికి బాగానే జరిగిందండి. ఒక 6 నెలల వరకు జరిగింది. 6 నెలలు జరిగిన తర్వాతనే నేను మళ్ళీ వెస్టేజ్ కాడికి వెళ్ళి ఆరోగ్యం కొరకు నేను ముందు మన సప్లిమెంట్ హెల్త్ ఫుడ్ అడిగాను వాళ్ళని. అంటే మందులనే అంటున్నా. నాకు అసలుకి ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య నేర్చుకున్నానండి. తెలియదు నాకు. అమ్మ నాకు మందులు కావాలి, నాకు ఇది ఇలా బాగోలేదు, నాకు ఒంట్లో ఆరోగ్యం ఉండదమ్మా ఎప్పుడు చూసినా, నాకు మందులు కావాలమ్మా అని అడిగా. మందులు కావాలంటే ఏమేం కావాలమ్మా అని అడిగింది. ఏమేం కావాలి మేడం గారు అంటే నాకు ఏమీ తెలీదు, మీరేమి ఇస్తే నేను అవి ఆడుకుంటానండి, నాకు అసలు ఏం తెలియదండి అని అన్న. ఏం తెలియదంటే మా కోళ్ళ గారికి కూడా ఆమెకు కూడా ఏమీ తెలియదు అనమాట. ఆమెకు తెలిస్తే నాకు చెప్పేది. ఆమె ఏం చేస్తుంది, మా కోళ్ళు తెచ్చుకొని ఆమెకు అవసరమైన ఇంట్లోకి వాడుకుంటుంది. మరి ఆమెను ఎవరు జాయిన్ చేశారేమో నాకైతే తెలీదు. అలాగా ఆమెకు తెలియకపోతే నాకేం చెప్పిద్ది, నాకు తెలీదు. తర్వాత ఇక అప్పుడు ఎట్లుంటది నీకు ఏందమ్మా అని అడిగింది. ఇదిగో అమ్మా నాకు చేతులు కాళ్ళు అన్నీ ఏం పని చేయు, అన్నీ సచ్చాయి, నోరు మాట కూడా లేదమ్మా, ఇదిగో చిన్నగా మాట్లాడుతున్నారు చూడు నీ కాడ, నోరు మాట కూడా నాకు లేదు అని చెప్పేసి కొంచెం ఇదిగో అమ్మ టీ పొడి తాగాను మేడం గారు, అది తాగిన కాడి నుంచి కొంచెం నడవగలుగుతున్నాను మేడం అని చెప్పేసి ఆ రోజు చిన్నగా మాట్లాడాను కూర్చొని కుర్చీలో మా అబ్బాయి తీసుకొని పోతే. ఇక అప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మొత్తం నాకు సప్లిమెంటు ఇచ్చింది. ఇస్తే తీసుకొచ్చుకొని మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ మొత్తం వాడాను. నూనె మొదలుకొని అలివేర కానించి స్పిరులోన కానించి నొప్పులకి కాల్షియం కానీ గ్లూకోజ్ మీను కొలాజీనా ఎస్వైల్ టాబ్లెట్లు ఇక రకరకాలుగా మొత్తం తీసుకొచ్చుకొని వాడుకుంటా వాడే కొంది నాలో ఒక మార్పు అనేది అగపడుతుంది. ఇంత ముందులో అసలుకి నేను లేచి అసలు పద్దాకలు కొనుక్కొని ఉంటాయి మంచంలో, అలాంటి మడిచిని నాలో మార్పు అగపడుతుంది. మార్పు అనేది నాలో నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇక చిన్నగా లేకపోవటము, కసులు ఉడుచుకోవటము, కొద్దిగా అంట్లు బయట వేసుకోవటము, తోముకోవటము అనేది నాలో మార్పు అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత బాగా పనిచేస్తున్నాయి ఈ టాబ్లెట్లు అనుకొని ఇక అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చుకొని అలాగ వాడటము వెస్టేజీ మన ప్రొడక్ట్స్ అలా వాడటం జరిగింది. 6 నెలలు నేను కంటిన్యూగా వాడాను. 6 నెలలు కంటిన్యూగా వాడి మధ్యలో నేను మా అమ్మాయికి ఫోన్ చేస్తా ఉన్నా, అమ్మాయి ఈ మాత్రము మందులనే అంటున్నా, నేను మందులు బాగా పనిచేస్తున్నాయి అమ్మ శివపార్వతి, నాకు కొంచెం బాగా ఆరోగ్యం మెరుగుపడతా ఉంది, నాకు ఆరోగ్యం వస్తూ ఉంది, నేను ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరిగాను, నాటు మందులు తిన్నాను, ఎంతో మంది డాక్టర్ల దగ్గర పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళాను, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, వాడితే నాకు ఎంత మాత్రం కూడా నాకు అసలుకి ఏమి ఆరోగ్యం రాలేదు, ఈ మందులకి నాకు ఆరోగ్యం వస్తుందని చెప్పేశాను అన్న. అని అంటే అవునత్తయ్య ఈ చాలా మంది వాడుకుంటున్నారు, నాకు కూడా తెలియదు కానీ అక్కడక్కడ వాడుతున్నారని చెబుతుంది, కానీ మన దేశంలో ఇన్ని కోట్ల మంది వీటిని యూజ్ చేస్తున్నారన్న సంగతి పాప మా పిల్లలకు కూడా తెలియదు. అక్కడక్కడ వాడుతున్నారని చెప్తుంది. అంత అమ్మాయికి ఆ అమ్మాయి కూడా నాలాగా. సరేలే అమ్మా, ఏదేమైనా సరే శివపార్వతి నాకు మేలు చేసావు నువ్వు, ఈ ఆరోగ్యాన్ని అసలు ఎవరివ్వగలుగుతారమ్మా, నేను చాలా రాత్రులు ఏడ్చాను, చాలా నైట్లు ఏడ్చాను, నేను 4 గోళ్ల మధ్య నా స్థితి ఏందని చెప్పేసి దేవుడే నాకు సహాయం చేశాడని చెప్పేసి అని అన్న తర్వాత ఆరోగ్యం వచ్చింది, శక్తి వచ్చింది, నాకు బలం వచ్చింది, ఇక బాగా పనిచేసే అంత ఏనుగంత బలం నాలోకి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఏనుగంత బలం అలా రావటం స్టార్ట్ అయిపోయిందో తర్వాత ఇంక మళ్ళీ మా అమ్మాయికి శివపార్వతి ఫోన్ చేసే కోడలికి, అమ్మాయి
నువ్వు అప్పుడు ఆ రోజు తీసుకొచ్చి టీ పొళ్ళు మొత్తము మాకు ఇస్తున్నావు కదా, అట్లా కూడా వాటిని అమ్ముకోవచ్చా అని అడిగా. అంటే అంతమంది నేను వ్యాపారం చేశాను కదండి, అందుకని అలాగ అడిగాను అనమాట. అడిగితే ఏనొస్తుందండి సారు? హలో హలో సారు, ఏనొస్తుందా సారు? చెప్పు, మాట్లాడు. మధ్యలో డౌట్ ఉంది. క్లియర్ అండి, చెప్పండి సుశీల గారు, బాగానే అనిపిస్తుంది, చెప్పండి, కంటిన్యూ చేయండి. అదే సారు, ఇక అంతనా అమ్ముకోవచ్చా అని అడిగానండి. బాగా ఏనుగు అంత బలం వచ్చేసింది నాలోకి. ఇక చెంగు చెంగు మాట గంతులేస్తున్నా. నా ఒక స్పర్శ అనేది లేదండి నాలో. ఒక చూపే గాని, సైకిలే గాని, కాళ్ళు చేతులు గాని, శరీరం గాని ఏమీ పని చేయవు నాలో. అలా ఉన్న సమయంలో ఇక నేను వెస్టేజ్ మందులు వాడుకొని నాలో ఏనుగంత బలం వచ్చేసిన తర్వాత ఇక అప్పుడు నాకు మళ్ళీ పాత స్వభావం ఉందిగా, పేట్లు కప్పులు అమ్ముకునే స్వభావం నాలో ఉందిగా. ఇన్ని సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు నేను ఇలాగా ఉండిపోయాను ఇంట్లో పని చేయకుండా. మా సార్ తెచ్చి పెడతాంటే ఇంట్లో కూర్చొని తింటా. ఎందుకంటే నేను ఎప్పుడు పని చేసి ఎక్కుతున్నాను అనమాట. ఊరకు కూర్చొని తినాలంటే నాకు అనేది తినబుద్ధి కాదు. అలా ఆధారపడి బతకడం ఇష్టం ఉండదు అనమాట, ఎప్పుడు పని చేయాలి. ఇక అప్పుడు మా కోడల్ని అడిగా, అత్తయ్య వీటిని అమ్ముకోవచ్చు అత్తయ్య అని అంది. అమ్ముకోవచ్చు అమ్మాయి అంటే అమ్ముకోవచ్చు అంది. అమ్ముకోవచ్చు అనగానే ఇంక నేనేం చేస్తాను, ఇంకా నాకు అంత ఆనందం. ఆ పేట్లు, ఆ కప్పులు అవి చాలా బరువు ఉంటాయి. అవి తట్లో పెట్టుకొని నేను మంగళగిరి కాడి నుంచి అమరావతి వరకు ఊరూరికి రోజుకు ఒక ఊరు తిరిగేదాన్ని. బస్సుకి రోజుకు ఒక ఊరు తిరిగి ఇది తిరిగి అమ్మేదాన్ని. అమ్మితే 3000 వచ్చాయి. 3000 వచ్చాయి కానీ దాంట్లో కొన్న అమౌంట్ పోవాలి కదా. ఆ అమౌంట్ పోయి నాకు ఎన్ని మిగిలేయి? 600, 700, 800, మళ్ళీ ఛార్జీలు పోవాలిగా. అలా ఉండేది అనమాట. అవి నాకు ఇక మొయ్యంగా ఏంటంటే పెద్ద తట్ట కాబట్టి బాగా బరువు వేసేది. ఇప్పుడు ఏంది వెస్టేజీ ఏముంది, ఒక సంచిలో పెట్టుకొని ఎక్కడైనా ఏ ఊరికి పోయినా అమ్ముకోవచ్చు అన్న ధీమా నాలోకి వచ్చేసింది అనమాట. ఈ కొబ్బరి నూనె డబ్బాలు, ఈ షాంపులు కానీ, టీ పొళ్ళు కానీ, ఇంకా అంటే నాకు ఈ మందులు అని ఆ అమ్మాయి చదువుతుంది కానీ మందుల సంగతి మాత్రం నేను తీసుకోవాలా. అవి తీసుకోకుండా ఇంకా నేను మాత్రమే వాడుకున్నా. ఇతరులకు వాడతారన్న సంగతి కూడా నాకు తెలీదు, వాడుకుంటారన్న సంగతి నాకు తెలీదు. తెలియక నేనేం చేశాను, అవి నా మట్టుకి నేను వాడుకొని ఇంకా వీటిని అమ్ముకోవడానికి స్టార్ట్ చేశాను అనమాట. ఇక వీటిని అమ్ముకోవడానికి స్టార్ట్ చేసినప్పుడు తర్వాత ఈ శివపార్వతి అన్న అమ్మాయి మా కోళ్ళు మరి ఒకసారి గారికి చెప్పింది, ఎట్లా మతయ్య వడ్డమాన్లో ఉంటుంది ఇట్లా అమ్ముకుంటుంది అని చెప్పింది. చెప్పినాక ఆ సార్కి ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆ సార్ పేరు చెప్పనండి నేను. ఆ సార్ గారు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చినాక ఆ సార్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి సుశీల మేడం గారు అని అన్నాడు. నేను సారు అని అనటం కూడా నాకు తెలియదండి. ఏందండి అని అన్నా. కాదమ్మా, నేను నీకు ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇస్తానమ్మా, ఇలా నువ్వు అమ్ముతున్నావంట కదా, నేను నీకు అంత కావాలంటే అంత తీసుకొచ్చి నేను నీకు ఇస్తాను, నా అమౌంట్ మటుకి నువ్వు నాకు ఇయ్యి, లాభం మీద వస్తే నువ్వు తీసుకో అని చెప్పాడు. నేను అనుకున్నాను ఎంతకంటే ఇంకా నాకు గొప్ప అవకాశం ఏముంది, సరేనండి అని చెప్పా. ఎందుకంటే ఇంకా అసలుకి ఎంత గొప్ప అవకాశం ఎవరిస్తారు అనుకున్నా. అనుకొని సరేనండి అని అన్నా. ఒక్కసారి ఒక 20,000 రూపాయల ప్రొడక్ట్స్ అండి కొనుక్కొని బాక్సుల్లో పెట్టుకొని అడ్రస్ చెప్తే డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసాడండి సార్ గారు. వస్తే నేను ఆశ్చర్యపోయా, ఏంది ఆయన మొఖం నా తెలీదు, నా మొఖం ఆయన తెలీదు, వెస్టేజీలో ఎంత ఉందా తీసుకొచ్చి నాకివ్వటం ఏంది, అసలు నేను ఏ పడిదాన్ని ఇలా అనుకుంటున్నా. అనుకొని మేడం ఇక మొత్తము 20,000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను, నువ్వు అమ్మి నా 20,000 నాకు కట్టి నీ లాభం వస్తే నువ్వు తీసుకో, లాభం నాకు అవసరం లేదని అన్నాడు. ఎంతకంటే నాకు ఇంకా మంచి అవకాశం ఆడుందని చెప్పేసి ఇంకా నాకు వచ్చేసిందండి బలము, మామూలు బలం రాల నాలో.
ఈయన అంత బలం నాలోకి వచ్చేసింది. ఇక నేను వాటిని అమ్ముతున్నానండి. ఊరూరు నంద్యాల వెళ్ళాను, రేపల్లి వెళ్ళాను, తెనాలి వెళ్ళాను. అంటే చుట్టాలు బంధువులు ఉంటారు కదండి, ఇంక అట్లా మా వాళ్ళకి ఊరూరికి అక్కడక్కడ మామూలుగా మళ్ళీ ఊరూరికి అట్లా అమ్ముతున్నాను, అమ్మేస్తా ఉన్నాను. ఎట్లా అమ్ముతున్నానంటే అట్లా అమ్ముతున్నాను. తర్వాత ఇక ఏం జరుగుతా ఉంది, అయిపోయాక మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఒకటి జరుగుతుంది, అది నాకు తెలియదండి, చదువు లేదు కదా. తను ఏం చేస్తున్నాడంటే పాయింట్లు తన మీద కొట్టించుకుంటున్నాడు, తన ఐడి మీద పాయింట్లు కొట్టించుకుంటూ నా చేత అమ్మిస్తున్నాడు. చూడండి ఇక్కడ ఎట్టుందో, పాయింట్లు ఏమో తన ఐడి మీద కొట్టించుకున్నాడు. ఇక నా ఐడి లేదు, నాకు ఐడి ఇచ్చారు, ఇలా కొడతారు ఇలా చేస్తారన్న సంగతి కూడా నాకు తెలీదు. పాయింట్లు ఏమో తన ఐడి మీద కొట్టించుకొని 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, 40,000 రూపాయలు, 50,000 రూపాయలు అలా తన పాయింట్లన్నీ తన ఐడి మీద కొట్టించుకుంటూ నా చేత అమ్మించి లాభం నన్ను తీసుకోమని తను పాయింట్లన్నీ తను కలుపుకుంటున్నాడు. మా కోళ్ళు ఉంది కానీ మా కోళ్ళు ఏమి చెప్పట్లా. పాప మా అమ్మాయికి ఏమి తెలీదు, ఆ అమ్మాయికి కూడా ఏం తెలీదు, నాకు ఏం తెలియదు. ఇంక నేను ఒక మీటింగ్కి వెళ్ళింది లేదు, స్టాక్ పాయింట్ల దగ్గరికి వెళ్ళింది లేదు. వెళ్తేనే కదా ఎవరైనా చెప్పడానికి. వెంకట సార్ గారు అప్పటికి నాకు ఇంకా కలవలేదు. ఇక అలాగ నా చేత అండి 3 లక్షల రూపాయలు సరుకు నేను అమ్మానండి. కాత్తి కాదు పూర్తి కాదు. తను అసలు ఇక నాతోటి ఏం చెబుతున్నాడు, నువ్వు ఇంకా ఒక్కసారి డబ్బు వచ్చింది అనుకో, ఇక నీకు డబ్బు అంటూ ఆగిపోదు. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఆగిపోదు. ఇక నీకు వస్తా ఉంటుంది మేడం డబ్బులు, అప్పుడు దాకా నువ్వు కష్టపడాలి మేడం అని చెబుతున్నాడు. సరేలే వచ్చిందా కష్టపడదాం, అయినా కానీ ఒక 1 year లేకపోతే ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడదాం. కష్టపడితే ఏదో ఒక రూపంలో నాకు డబ్బులు వస్తాయి, ఇక నా జీవితం బాగుపడుద్ది, నా లైఫ్ బాగుపడుద్ది అనుకుంటే నేను ఇంకా ఇదే చూస్తున్నాను. కానీ నాకు ఒక మీటింగ్లు తెలియదు, ఏమీ తెలియదండి. అమ్మి 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 ఏసారిపోయానండి. తర్వాత వెంకట సార్ గారి దగ్గరికి నా ఫోన్ నెంబర్ ఎలాగా వెంకట సార్ గారి దగ్గరికి వెళ్ళిందో వెంకట సార్ గారి దగ్గరికి వెళ్ళింది. ఇక ఫోన్ నెంబరు ఎవరిచ్చారు వెంకట సార్ గారి దగ్గరికి, పలానా వడ్డమాన్లో సుశీల మేడం గారు ఉందంట, బిజినెస్ అనేది మరి చేస్తుందంట, పోయి కలిసి రావాలని చెప్పేసి అప్పటికే నేను చాలా మటుకి నష్టపోయానండి. అప్పటికే చాలా మటుకు నేను నష్టపోయాను. నష్టపోయిన తర్వాత అప్పుడు వెంకట సార్ గారు మా ఇంటికి రావడం జరిగిందండి. వనిజా మేడం గారు, వెంకట సార్ గారు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత ఈసారే ఇప్పుడు ఇచ్చిన సారే ఆ సార్ గారికి నా నెంబరు, నా ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక అంతనే కారు వేసుకొని వచ్చారండి. కారు వేసుకొని రావడంతో నేను గడగడ వణికిపోయా, భయపడిపోయా. నాకు అసలు దాడొచ్చేసింది, వీళ్ళు ఎవరు మా ఇంటికి కారు వేసుకొని వచ్చారు అని. మా ఇంటికి ఎప్పుడు కారు వేసుకొని వచ్చిన వాళ్ళు లేరు, నాకు భయం పుట్టింది. ఇక ఇద్దరు వచ్చారు, మేడం సుశీల్ మేడం అంటే మీరేనా అంటున్నారు. అంటే నాకు భయం వచ్చేసింది. నేనేనండి, మీరెవరండి అని అడుగుతున్నా. నేనేనండి అంటున్నా. అంటే మేడం మీరు వెస్టేజ్లో జాయిన్ అయ్యారంటగా మేడం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మేడం, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు మేడం, వెస్టేజ్లోకి రావటం ఇది గొప్ప విషయం కాదు మేడం అని అంటున్నాడు. అంటే ఏం సారు, నాకు వెస్టేజ్ గురించి ఏం తెలియదు సారు, నేనేందో ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నాను సారు, నాకేం తెలియదు సారు అని చెప్పేసి అని అన్నాను వెంకట సార్ గారితో. అంటే లేదు మేడం, వెస్టేజ్లో మనము డిస్ట్రిబ్యూటర్ని ఇలా తయారు చేసుకోవాలి అని చెప్పి ఆ రోజు వచ్చి మీటింగ్ పెట్టారు. ఇద్దరు మీటింగ్ పెట్టి వనిజా మేడం గారు, సార్ గారు ఎవరి నుండి ఇళ్ళ పక్క వాళ్ళని పిల్లలు మేడం మీటింగ్ పెడదామని చెప్పి అన్నాడు. ఈడకు వచ్చిన తర్వాత అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని ఒక 4-5 పిలిచాను. పిలవమన్నాడు కనుక పిలిచాను అనమాట. ఇక పిలవమన్నాడు కనుక పిలవమన్నాడనే నేను పిలిచాను, లేకపోతే నేను పిలవను. సరేలేని పిలుచుకొచ్చారు. సార్ గారు వచ్చారు, ఇట్లా మీటింగ్ పెడతాడంట, ఏదో చెప్తాడంట, మనకి రాండి అని. ఇక ఈ పెక్సాయిలు డిమో వేసి చీపిటము అన్ని డిమో చేసి చీపిచ్చాడు. చీపిచ్చిన తర్వాత
మేడం డిస్ట్రిబ్యూటర్లని ఇట్లా మనం తయారు చేసుకోవాలి, అమ్ముకుంటే కాదు మేడం అని చెప్పాడు. ఏం డిస్ట్రిబ్యూటర్లు సార్, ఏమో నాకేం తెలియదు సార్ అని అన్న. లేదులే మేడం, మీరు మీటింగులకు రండి, మీటింగులకు వస్తే మీకు తెలిసిద్ది, ఇంట్లో ఉంటే ఏం తెలియదు అంటే సరేలే అని చెప్పి వస్తాను సార్ అన్న. బాగా ఆసక్తితో ఉన్నాను అనమాట. వస్తానని చెప్పా. విజయవాడలో మీటింగ్ జరిగిందండి. వన్ డే మీటింగ్ ఏదో నాకైతే తెలియదులే, కానీ చాలా మంది వచ్చారండి. 10 మంది కాదు, చాలా మంది వచ్చారు. సుమారు వస్తే ఒక 20,000 మందో ఏమో వచ్చి ఉంటారండి. ఆ మీటింగ్ మాత్రం వెళ్ళాను నేను మా నాన్నగారిని తీసుకొని. అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడారండి, తెలుగు మాత్రం ఒక్కడు కూడా మాట్లాడాల. నాకు మైండ్ పోయింది, ఏంది జనము, ఏంది కథ, ఒక్కటి అర్థమైతే ఒట్టే, ఒక్క మాట కూడా నాకు అర్థం కాల వెస్టేజ్ గురించి. నానా నాకేం అర్థం కావట్లేదని 4 గంటల వరకు ఉండి సార్ గారికి కూడా చెప్పలా, వెళ్ళిపోతా నాన్న పొద్దుపోతుందని చెప్పేసి. సార్ గారు ఎట్టున్నాడో మేడం గారు ఎటో తెలీదు, ఆ పోయినప్పుడు కలిసామంతే. ఇక అసలు అర్థం కావట్లా, అంతా ఇంగ్లీషే. ఇక నాకు మైండ్ పోతుంది. సరే నాన్న వెళ్ళిపోతా నాన్న అని చెప్పేసి ఇక మా నాన్న తీసుకొని ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చినాక మళ్ళీ నాకు వెంకట సార్ గారు ఫోన్ చేశారు. మేడం ఏంది మేడం మీరు ఎప్పుడు వచ్చేసారు, ఏంది మేడం కానరాలు ఏంది మేడం అంటే, సార్ గారు అంటే ఎట్లా సంగతి అండి, మేము 3కి ఆ ప్రాంతంలోనే వచ్చేసారండి, నాకు అర్థం కాలేదు, అది అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి, మాకేం తెలియట్లేదు అని చెప్పేసాను అన్న. సరేలే మేడం అని చెప్పాను అన్నాడు. ఒక రోజున శ్రీకాంత్ గారు గుంటూరులో శ్రీకాంత్ గారి దగ్గర మీటింగ్ పెడుతున్నాం మేడం, అక్కడ రాండి మేడం మీకు బాగా అర్థమైద్ది అని చెప్పి అన్నాడు. అంటే మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వెళ్ళి మీటింగ్ విన్నాను. మీటింగ్ వెళ్ళినాక ఆ రోజు మన వెంకట సార్ గారు చెప్పారు, బాగా అర్థమయ్యే రీతిలో వెంకట సార్ గారు చెప్తున్నాడు. చెప్తుంటే వింటా ఉన్నాను, బాగానే అర్థమవుతా ఉంది, కొంచెం కొంచెం బాగా చెప్తున్నాడు, వింటున్నాను. ఎంటా ఏం జరిగిందంటే, డిస్ట్రిబ్యూటర్ని మనం తయారు చేసుకోవాలి అని చెప్తున్నాడు. మన వర్క్ మనం ముందరికి వెళ్ళాలంటే మనకు టీం ఉండాలి, మళ్ళీ టీం పడిపోయినా సరే మనం నిలబడాలి, మళ్ళీ మనం టీం లేపుకోవాలి. ఈ 3 మాటలే నేర్చుకున్నా నేను. టీం అంటున్నాడు, టీం మళ్ళీ పడిపోయింది అంటున్నాడు, మళ్ళీ మనం లేపుకోవాలి, నిలబెట్టుకోవాలి, టీంని లేపాలి మన వాళ్ళని అని చెప్పాను అంటున్నాడు. సరేలేనని 2-3 జాయినింగ్లు, ఒక 3-4 దాకా జాయినింగ్లు పెట్టానండి. జాయినింగ్లు పెట్టిన తర్వాత నాకేమి అనేది, నా దీంట్లో ఏమి అనేది రావట్లా, డబ్బులు అనేది నాకు రావట్లా, ఎందుకు 2-3 పెడితే డబ్బులు ఏడొస్తాయండి, డబ్బులు అనేది రావట్లా. ఏంది సార్ గారేమో డబ్బులు వస్తాయి అని అంటున్నాడు, డబ్బులు రావట్లేదు, అట్లా అమ్ముకుంటేనే బాగుండేదనే, 1 రూపాయి కానొస్తుంది నా కంటికి, అమ్ముకుంటా ఉన్నప్పుడు 1 రూపాయి అనేది కానొస్తుంది, ఎందుకంటే అమ్ముతున్నాను కదా, వాటిలో కొద్దిగా 1 రూపాయి పావలా బేడ ఉంటుండేది అనమాట. అంటే కాదిగా 20,000-30,000 రూపాయలు సరికి అమ్మేదాన్ని. ఇంకా ఎప్పుడైతే నేను అమ్మటం మానేశానో దీంట్లో ఇంకా నాకు డబ్బు లేకపోడతలా. అయ్యో డబ్బు లేకపోడతలేదు, వెంకట సార్ గారు ఇంతే చెబుతాడులే అని అనుకుంటున్నాం. మళ్ళీ మనసులో చెప్తానికి ఏముందిలే, వాళ్ళు బాగానే చెబుతుంటారు, ముందర మనకు పోషణ జరగాలి కదా ఇంట్లో అనుకుంటా ఉన్నాను. కాకపోతే ఎప్పుడు ఎవరిని నేను తప్పుగా మాట్లాడనండి, ఎవరిని ఎప్పుడు కూడా తప్పుగా అసలు నేను మాట్లాడను. వాళ్ళు తెలిసిన వ్యక్తులైనా తెలియని వ్యక్తులైనా కూడా ఎదుటి వాళ్ళకి నేను మర్యాద ఇస్తానండి, మర్యాదగానే ఉంటాను. వాళ్ళని కించపరచడం కానీ అలా ఎప్పుడు కూడా నేను నేర్చుకోలేదండి. నేను చదువుకోకపోయినా కూడా అలా సంస్కారం కలిగే అలా ఉండిపోయాను, అలాగనే ఉంటాను నేను. ఇక తర్వాత నేను డిస్ట్రిబ్యూటర్లను తయారు చేయమంటున్నాడు. అలా ఒక 5-6 అలా పెట్టాను, ఒక 8 మందిని అట్లా పెట్టాను. వాళ్ళు ఏం చేశారు, 1 నెల కొన్నారు, 2 నెలలు కొన్నారు. ఇంక తర్వాత కొనపోయేటప్పటికల్లా నాకు బాధ కలుగుతుంది. ఏంది వీళ్ళు కొంటల్లా పెట్టాను, నేనైతే 4 నెలలు కొన్నాను, 5 నెలలు నాకు ప్రీ ప్రొడక్ట్ వచ్చింది. వీళ్ళేంది కొంటలేదు, నాకేం డబ్బులు ఎలా వస్తాయి, ఇల్లేమో పేదవాళ్ళమి, ఇల్లు ఎలా జరగాలి అని చెప్పేసి ఇక నేనేం చేశానంటే అండి, ఇక నాకు రన్నింగ్ చేయటం అనేది మళ్ళీ నాకు వేస్టేజ్లో చేతగాలేదనమాట. రన్నింగ్ చేయటం అనేది నాకు చేతగాల.
చేతకపోయేటప్పటికల్లా ఇక నేను వెస్టేజ్ అనేది మానేయాలి. వెస్టేజ్ అనేది ఇక నేను మానేసుకోవాలి. నాకు ఇది అనేది వర్కౌట్ కాదు, దీంట్లో నేను జయించలేను, దీంట్లో నేను గెలవలేను అని చెప్పేసి ఇక మానేయాలి అని చెప్పేసి సడన్గా వెస్టేజ్కి నేను గుడ్ బై చెప్పడం జరిగింది. ఇక వెస్టేజ్కి గుడ్ బై చెప్పి ఇక నేను దీన్ని జయించలేను, చాలా సాధించాను, బాగా కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం దక్కలేదు వెస్టేజ్లో అనుకొని ఇక వెస్టేజ్లో నేను ఒక 8 నెలల్లో ఒక సంవత్సరం కూడా చేయాల, ఒక 8 నెలలు ఒక సంవత్సరం అంటే అమ్మటమే జరిగింది, డిస్ట్రిబ్యూటర్లు తయారు చేయాల. ఇక వెస్టేజ్ గుడ్ బై చెప్పేసా. గుడ్ బై చెప్పి పని చేసుకొని బతుకుదాంలే, రోజుకి డబ్బులు ఎంత వస్తాయి, దీంట్లో డబ్బులు రావట్లేదు అని చెప్పేసి నేనేం చేశానంటే ఇక మానేశాను. మానేసినా కూడా సార్ గారు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, వెంకట సార్ గారు. అమ్మ ఏంది మేడం వెస్టేజ్ మీరు ఎందుకు మేడం మానేసింది, వెస్టేజ్ చేయండి మేడం, వెస్టేజ్లో డబ్బు ఉంది మేడం అని అంటున్నాడు. ఏం డబ్బు ఉందో ఏమో సార్ గారు అట్నే చెబుతుంటాడు అని చెప్పేసి నేను విజయవాడ ఒక పని వస్తే పనికి వెళ్ళానండి. నెలకి 20,000 రూపాయలు వంట వండటానికని వెళ్ళానండి. ఇక సంవత్సరము అనేది నేను విజయవాడలో వండటం జరిగింది. ఇక వెస్టేజ్ నేను పట్టించుకోక ఇక నాకు డబ్బు రావట్లేదు, ఇంట్లో పోషణ అనేది జరగట్లేదు. ఇక వెస్టేజ్ మానేసేసి నేను విజయవాడలో పనికి వెళ్ళటం జరిగింది వంట వండటానికి. ఒక్క మనిషికి వంట వండితే నాకు 20,000 రూపాయలు శాలరీ ఇచ్చేవాళ్ళు అనమాట. వెళ్ళిన తర్వాత వెంకట సార్ గారు 2 నెలలకి నెలకి మేడం ఏం చేస్తున్నావు మేడం, బాగుండారా, ఎట్టుండారు అని అడుగుతున్నాడు. సార్ గారు బాగున్నాను సార్ గారు, ఇగో సార్ నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి సార్ గారు. నేను కూడా సార్ గారితో మాట్లాడేదాన్ని. లేదు మేడం వస్తే దాంట్లో ఒక 15,000 వస్తాయి, 20,000 వస్తాయి, దీంట్లో మంచి డబ్బులు ఉన్నాయి మేడం, మీరు 1 year కష్టపడండి మేడం, కష్టపడితే నువ్వు కష్టపడి ఎక్కువ మేడం అని చెప్పి అనేవాడు. మీరు రాండి మేడం, మానుకోండి మేడం, రాండి మేడం అని నన్ను ప్రోత్సహిస్తూనే ఉండేవాడు. సార్ గారండి నేను 1 సంవత్సరం వరకు నేను రాను సారు, నేను వచ్చానంటే మాత్రం మళ్ళీ ఆగను సారు, నేను ఇప్పుడు రాను సారు, మీరు పిలిచినా కూడా నేను రాలేను సారు, మాకు అప్పులు ఉండే సారు అని చెబుతుండేదాన్ని. చెప్తా ఉంటే సరేలే అని చెప్పి సార్ గారు నెలకి 2 నెలలకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తా మాట్లాడుతూనే ఉండేవాడు నాతోటి సార్ గారు. అలాగా అక్కడ సంవత్సరం జరిగిపోయిందండి. సంవత్సరం జరిగిపోయిన తర్వాత ఇక సార్ గారు మళ్ళీ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఏంది మేడం చెప్పారుగా మేడం సంవత్సరం తర్వాత వస్తామని అని, మరి సంవత్సరం అయిపోయింది ఇంకా రారా ఏంది మేడం అని అన్నా. సారు వస్తాలే సారు అంటున్నాను కానీ నాకు వెస్టేజ్లోకి రావాలనే లేదు, కాకపోతే నేనేందంటే వస్తానని చెప్తున్నాను అంతే, వస్తాను అని చెప్తున్నాను కానీ రావాలని నా మనసులో ఏం లేదనమాట. ఒకరోజు సడన్గా నేను గుంటూరులో మా అమ్మగారికి అక్కడ వంట వంటానికి గుంటూరుకి వేసారు నన్ను, విజయవాడ నుంచి సారోళ్ళు గుంటూరుకి వేస్తే నేను ఒక ఆఫీస్ దొరికి వెళ్ళానండి. గుంటూరుకి వేస్తే ఒకరోజు వనిజ మేడం గారు నాకు ఫోన్ చేసింది. వనిజ మేడం గారు ఫోన్ చేసి ఏంది మేడం ఎక్కడ ఉండవు ఏంది అని అడిగింది. అంటే గుంటూరులో ఉన్నాను మేడం, వంటకు వచ్చాను మేడం, వంట చేయడానికి మా అమ్మగారికి అని అన్న. చాలా సేపు మాట్లాడింది, గంట మాట్లాడింది. గంట సేపు మాట్లాడిన తర్వాత వెస్టేజ్ గురించి ఎత్తింది. ఫస్ట్లోని వెస్టేజ్ గురించి మాట్లాడలేదండి. ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, మీ సార్ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నావు మేడం, పిల్లలకి మనవాళ్ళు ఎంతమంది ఎట్లా అడుగుతా వచ్చింది. అడుగుతా వస్తే నేను కూడా ఆ టైంలో ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్న సమయంలో కరెక్ట్గా ఫోన్ చేసింది, అడుగుతా వస్తుంది. ఇంకో మాట్లాడి ఏంది మేడం ఇంక రారా ఏంది మేడం వెస్టేజ్లోకి, బిజినెస్ బాగా ముందుకు వెళ్ళిపోతుంది మేడం, అనేకులు వచ్చి కనెక్ట్ అవుతున్నారు, ఎందుకు మేడం మీరు అలాగా ఆ 15,000కి ఆ 20,000కి మీరు మీ జీవితం మొత్తం చేస్తాను మేడం, చేసినా ఏముంది మేడం దీంట్లో అయితే నువ్వు చేయకపోయినా నీ టీం వర్క్ పెంచుకుంటే 1 నెల చేయకపోయినా నీకు డబ్బు వచ్చింది మేడం, డబ్బు నీ చుట్టూ తిరగాలిగా, డబ్బు చుట్టూ నువ్వు తిరగకూడదు మేడం అని ఆ రోజు వనిజా మేడం గారు బాగా మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఇక నాకు మనసులో అనిపించింది, సరే ఈ ఒక్క అవకాశం చూద్దాం,
వెస్టేజ్లో నేను సక్సెస్ అవుతానో కాదో చూద్దాం. మేడం గారు రమ్మని సార్ గారు మేడం గారు సంవత్సరం నుంచి వారు నన్ను వదిలిపెట్టకుండా నన్ను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. సరే ఈ ఒక్క టిప్పు చూద్దాం. చూసిన తర్వాత వెస్టేజ్లో నేను రిచ్ అయితే వెస్టేజ్లో ఉండిపోతా, లేదనుకో మానేసి నా పని నాకు ఎప్పుడైనా ఉంటుంది, నా పనికి నేను వచ్చేయచ్చు అని ఇక అక్కడ మానుకొని ఇక ఇంటికి రావటం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మనే ఇంటికి వచ్చి నాకు 3 రోజులకేనండి మా చెల్లెలు మైక్రోన్ తలనొప్పి బాగా ఇబ్బంది పడి ఏడుతుంది. మా చెల్లికి మైక్రోన్ తలనొప్పి ఆ అమ్మాయి పిల్లలు పుట్టిన కాడి నుంచే ఉందండి. మైక్రోన్ తలనొప్పి ఎంతో మంది డాక్టర్ల దగ్గర చూపించామండి. ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించినా కూడా మైక్రోన్ తలనొప్పి తగ్గల. ఆ అమ్మాయి కనీసం పిల్లలకి 20 ఏళ్ళు వచ్చినాయండి. 20 సంవత్సరాల నుంచి మైక్రోన్ తలనొప్పి ఉంటే ఇంటికి వచ్చింది. అక్క నాకు బాగా తలనొప్పిగా ఉంది, ఇక నేను ఈసారి చచ్చిపోతా, నేను బతకనంది. మా సొంత చెల్లెలేనండి. ఎందుకమ్మా మన వెస్టేజ్లో మందులే అని అంటున్నా, మందులు ఉండి అమ్మాయి మన వెస్టేజ్లో అవి వాడుకుంటే తగ్గిపోతాయి. నువ్వు ఇంగ్లీష్ మందులు ఎన్నన్నా వాడు, ఇంగ్లీష్ మందులకి రిజల్ట్స్ వచ్చింది అన్నట్టు ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. నేను వాస్తవంగా చెప్తున్నాను, ఇంగ్లీష్ మందులకు మాత్రం తగ్గదు. ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నం చేసుకోపో అని చెప్పన్నా. లేదక్క నేను అన్ని మందులు వాడాను, నాకు తగ్గలేదు, నువ్వేం వాడతావో నాకైతే తెలీదు, నాకు మాత్రం తలనొప్పి తగ్గాలంది. అనగానే నేను వనిజ మేడానికి ఫోన్ చేయలేదు, సార్ గారికి ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకుండా నా సొంత ప్రయత్నం మీద ఏం చేశానంటే ఒక ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందండి. ఐరన్ పోలిక్ గర్భిణీ స్త్రీలకు వాడతారు కండి, ఐరన్ పోలిక్ ఇవ్వడం జరిగింది. అక్క నా దగ్గర డబ్బులు లేవు అక్క అని అంది. నా దగ్గర ఉంది 300 400 అంది. సరే 300 400 ఉన్నాయి కాబట్టి ఐరన్ పోలిక్ తీసుకెళ్ళి అమ్మాయి, ఒకవేళ రక్తము ఏమన్నా కొత్త రక్తం ఏమన్నా నీ తలలోకి ఇది రక్తం పట్టిద్దంట, రక్తం ఏమన్నా ఒకవేళ వస్తే ఏమన్నా నీ తలలో మార్పు ఏమన్నా వచ్చిద్దామని ఐరన్ పోలిక్ ఇచ్చానండి. ఒక్క డబ్బా ఇచ్చిన తర్వాత డబ్బా మాత్రం పొద్దున సాయంత్రము వాడమని చెప్పా. అలా పొద్దున సాయంత్రం వాడుతూ ఉన్నప్పుడు ఒక డబ్బా అంతా అయిపోయేటప్పటికల్లా కొంచెం బాగుందంటండి. తర్వాత అక్క కొంచెం ఇప్పుడు ఒక రకంగా సుమారుగా ఉంది, మళ్ళీ ఏమన్నా ఉంటే ఈసారి నేను 1000 రూపాయలు చూసుకుంటాను ఏమన్నా ఏమందండి. నేనేం చేసి నెక్స్ట్ మళ్ళీ గానోడెర్మా కలిపి గానోడెర్మా ఐరన్ పోలిక్ ఇచ్చానండి. ఈ గానోడెర్మా ఐరన్ పోలిక్ ఇచ్చిన తర్వాత ఇంకా బాగుందంట. అక్క కొంచెం బాగానే ఉంది పర్వాలేదు అని అంది. కొంచెం మళ్ళీ నీరసంగా అట్ట ఉంటుంది అక్క అని అంది. అప్పుడు అలివేరా, స్పిరులినా, గానోడెర్మా, ఐరన్ పోలిక్ ఇక 4 ఇచ్చానండి. ఈ రోజుకి మా చెల్లికి మైక్రోన్ తలనొప్పి ఎట్టుందో ఆ అమ్మాయి ఎరగదండి. ఇప్పటికి ఈ రోజుకి మైక్రోన్ తలనొప్పి లేదంట. కొంచెము నిద్ర కాసినా కూడా తలనొప్పి ఎనీ టైము మన తల తీసుకెళ్ళి గోడకి గుద్దుకోవాలి అనిపించిద్దంట. మైక్రోన్ తలనొప్పి గోడకు గుద్దుకోవాలి అన్నంత బాధ కలిగిద్దంట. ఇక అట్లా మైక్రోన్ తలనొప్పి అనేది అమ్మాయికి మా చెల్లి తగ్గిపోయింది. ఎప్పుడైతే మా చెల్లి తగ్గిపోయిందో ఎమ్మంటనే వాళ్ళ బాబాయికి ఈ అన్నం తినే చెయ్యి కుడి చెయ్యి పైకి లేవట్లేదంట. పైకి లేకపోతే ఈ అమ్మాయి పోయి ఏం చెప్పింది వాళ్ళ బాబాయికి, బాబాయ్ నేను వాడుకున్నాను, నా తలనొప్పి బాగానే ఉంది, నువ్వు కూడా అక్క ఈ మందులు ఇప్పించిద్ది, నువ్వు కూడా వాడుకోమని చెప్తుంది. తర్వాత అమ్మంటే నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేశాడు. అక్క ఇది పరిస్థితి అక్క, నేను అన్నము ఎడం చేతితో లేపుకొని కుడి చేతి అంట నోటి కడిగి పోతుందంట, ఈ చేయి పట్టుకుంటే నీ చేయి లేచిద్దంట, లేకపోదంట. అబ్రహాం అని గుడిపుట్లో ఉన్నాడండి. ఇక అప్పుడు నేనేం చేశానంటే, అయ్యా ఉన్నాయి హెల్త్ ఫుడ్ సప్లిమెంట్ అని మందులు కాదయ్యా, ఇప్పుడు అంటున్నాను అనమాట, అవి మందులు కాదయ్యా, మనకి అవి మంచి బలాన్ని ఇస్తాయి, మనం ఫుడ్ తింటే ఎలా ఆరోగ్యంగా ఉంటుందో అలాగ ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తే అక్క నువ్వు చెప్తే నేను నమ్ముతాను, నువ్వైతే అబద్ధం చెప్పవు, ఎవరు చెప్పినా నేను నమ్మను, అర్జెంటుగా నేను డబ్బులు తీసుకొని వస్తాను, నువ్వు నాకు ఇప్పియగలను అన్నాడు.
ఇప్పిస్తాను కానీ నా ఐడి మీద మాత్రం వద్దయ్యా, నీ ఐడి మీద తీసుకుంటే నీకు తక్కువగా వస్తాయి, నా ఐడి మీద తీసుకుంటే నీకు డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పా. ఇక ఏదాన్ని అట్టన్నా కానీ ఆ మాట చెప్పా. నీ ఐడి మీద తీసుకుంటే ఐడి అంటే ఏంది అన్నాడు. అంటే ఐడి అంటే ఏంటంటే ఐడి వాళ్ళు ఇస్తారు సార్ గారు వాళ్ళు, సార్ గారికి నేను ఫోన్ చేస్తాను అన్న. ఇక అమ్మండి నేను ఎప్పుడైతే నేను మేడం గారికి, ఇక వనిజ మేడం గారికి ఫోన్ చేశాను. మేడం నేను గుంటూరు నుంచి వచ్చేసాను మేడం, వెస్టేజ్లోకి మళ్ళీ నేను స్టార్ట్ అయ్యాను మేడం వెస్టేజ్ చేయడానికి అని అన్న. అవునా ఇంకా మేడం గారు అంతా సంతోషపడి మేడం ఇదిగో మేడం మాకు 2 ఉన్నారు, జాయినింగ్లు పెట్టాలి మేడం అని అన్న. ఇక మా చెల్లెల్ని పెట్టానండి, మా చెల్లెలు కూడా తీసుకుంది, 2 కలిసి వచ్చారు. తర్వాత మా చెల్లెలి కింద అబ్రహాంని పెట్టానండి. అతని చెయ్యి చాలా సార్లు చూపించాడంట హాస్పిటల్లో, చూపించినా కూడా అతని చెయ్యి అనేది ఏమి నొప్పి తగ్గటం కానీ, ఇట్ట కిందకి దిగటం కానీ, ఇట్ట పైకి లేగటం ఏమి లేదు, ఇంకెట్టనే ఉంటుందంట. అన్నం కూడా ఎడం చేత్తో లేపుకొని తింటున్నాడంట. చెయ్యి లేచి అన్నం ఈ చేతితో పట్టుబడితే నీ చెయ్యి పైకి లెగుతుందంట. ఒకటే మాట చెప్పా, నువ్వు గనక మన మందులు కనుక వాడకపోతే పచ్చివాసన వచ్చిద్దానన్న. ఇంకా నాకేం తెలియదు, నాకు ఆ మాట నోట్లోకి వచ్చేసింది. తనే చేశాడు, భయపడ్డాడు. భయపడి అదే అక్క అట్ట అంటున్నావంటే అంతేనయ్యా, అది కీలవాతము, కీలవాతమే నీకు పచ్చివాతం తిరిగే సూచన వచ్చింది. నేను కూడా ఒకప్పుడు చాలా బాధపడ్డాను. అంటే వీళ్ళు ఎందుకు నా కాడికి వచ్చారంటే, ఒకప్పుడు నేను ఈ మందులు వాడుకున్నాను కదా, ఆ సంగతి మా చెల్లెళ్ళకి వీళ్ళకి అందరికి తెలుసనే మా చెల్లెలు వీళ్ళని తీసుకుని వచ్చిందన్న. మా చెల్లెలు వాడుకుంది, మా చెల్లెల తర్వాత ఆయన తీసుకుని వచ్చింది. లేకపోతే నా కాడికి ఎందుకు అంత సామాన్యంగా తీసుకురాదు మా చెల్లెలు. నేను వాడుకున్నాను, నేను బాగుపడ్డాను. చూస్తున్నారు నేను పోయేది, అంత ముందర బాగోలేదు చూశారు, ఇప్పుడు బాగుంది కూడా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు అనమాట. ఇక వాళ్ళు చెప్తున్నారు మా అక్కాయి వాడుకుంది, బాబాయ్ మా అక్కాయి అబద్ధం చెప్పదు, మా అక్కాయి వాడుకుంది అంటే, అక్కాయి అది నేను నమ్ముతాను రా అని అన్నాడు. ఐడి వేసుకున్నాడండి. ఐడి వేసుకొని ఖచ్చితంగా 3 నెలలు తీసుకోవాలని చెప్పా. నెల 20 రోజులు, నెల 15 రోజులు వస్తాయి మన పొడట్లు, అంతకంటే పెంచి రావు. ఖచ్చితంగా నువ్వు 6 నెలలు రెగ్యులర్గా నువ్వు వాడాలి, మధ్యలో ఎక్కడ స్టాప్ పడ్డా కూడా నీకు తగ్గదు అని చెప్పాను. చెప్తే సరే వాడతానని వాడాడు. 1 నెలలోనే మార్పు వచ్చిందండి. 1 నెలలోనే మార్పు వచ్చింది. ఆయన 2 నెలలు 3 నెలలు బాగా వాడుకున్నాడండి. ఈరోజు పోయి చేలో మందు కొడుతున్నాడు పొలాలకి. నేనేమి ఇచ్చానంటే నొప్పులకి నూనె ఇచ్చాను, అలివేరు ఇచ్చాను, స్పిరులినా కూడా ఇచ్చానండి, కాల్షియము, గ్లూకోజ్ మేను, కొలాజీనా, ఎస్పీలు టాబ్లెట్లు ఎంత మటుకు ఇచ్చాను. ఎంత మటుకు ఇచ్చి నాకు అద్భుతంగా పనిచేసినాయండి. పనిచేసిన తర్వాత అక్క నేను చేలల్లోకి పోయి ముందు కొడుతున్నాను అక్క ట్యాంకీలతోటి. ఇంకా అట్టనే వాడుకోపోయినాడు, ఇంకా అట్ట మంచాన పడేవాడిని అక్క, మంచి పని చేసేవి అక్క నువ్వు నాకు అన్నాడు. లేదయ్యా మనం వాడుకోవటం కాదు, మనం కూడా అనేక మందికి వాడాలని చెప్పేసి అన్న తర్వాత ఒకరోజు ఇక అట్లా తను వాడుకొని తనకి బాగా అంత బాగా జరిగిపోయింది, బాగా శుభ్రంగా ఆరోగ్యం వచ్చేసింది. మా పాస్టమ్ గారు ఒక రోజు మా ఇంటికి వచ్చింది. మా అక్కాయి వస్తే నేనేం లేదు, ఊరక పెక్సాయిలు డిమో చేసి అంక చూపించానండి. పెక్సాయిల్ ఉంది నా దగ్గర, డిమో చేసి చూపించాక ఒక 10 బిళ్ళలు తీసుకెళ్ళు, నువ్వు వాడుకున్నాక నీవు బాగా కొంచెం పాస్టమ్ వారు కదా, కొంచెం అటు ఇటు తిరుగుతా నడుస్తూ ఉంటావు, బాగుండిద్ది ఆరోగ్యము అని ఒక 10 బిళ్ళలు పెక్సాయిల్ ఇచ్చానండి. ఇస్తే సరే తీసుకెళ్ళి వాడుకుంటాను అమ్మాయి అంది. ఆ 10 వాడుకున్నాక ఆమె కనీసము 10 అడుగులు కూడా వేయలేదంటండి. ఎందుకంటే పాస్టమ్ గారు పెద్దది, 10 అడుగులు కూడా వేయలేదంట. అట్టాడిది అమ్మాయి నేను మైలు నడిచాను అమ్మాయి, టాబ్లెట్ వీటికి భలే మెడిసిన్ ఇచ్చావమ్మాయి నువ్వు నాకు మాత్రం అని అంది. లేదక్క జాయినింగ్ అయ్యి దీంట్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది అక్క, జాయినింగ్ అవ్వ అక్క అని చెప్పా. జాయినింగ్ అయ్యి నువ్వు కూడా చాలా మందికి ఇలా ఇప్పియొచ్చు అక్క అని చెప్పా. అంటే ఆ డబ్బులు ఏమైనా కట్టాలా అంది. డబ్బులు ఏం కట్టపర్లేదు అక్క, మనకి ఆధారిస్తే మనకి ప్రియాని అక్క అని చెప్పా. సరే కానమ్మా మా ఇంటి ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు అమ్మాయి, 5 సంవత్సరాల నుంచి భార్య కూర్చోబెట్టి పోషిస్తుంది. అతను ఒక బేరానికి వెళ్ళలేడు, వాళ్ళు బేరం చేసుకునేవాళ్ళు, బేరానికి వెళ్ళలేరు. 5 సంవత్సరాలు పెట్టి అమ్మాయి పోషిస్తుంది. ఎన్నో మందులు వాడారు, ఇప్పటికి దగ్గరగా 70-80 వేలు దాకా పోసారు.
కానీ అతను నడవట్లేదు అమ్మాయి అంది. అక్కాయ్ నేను వచ్చి చెప్తాను, వాళ్ళ ఇష్టం, తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు అని అన్న. సరేలే అంది. అన్నాక ఆమె ఇంటికి బాగలే వాళ్ళ మనవడికే బాగోలేదంట తెల్లరికి. ఇక వాళ్ళ మనవడికి కడుపు ఎంత లావునైపోయి బాగా 14 సంవత్సరాల అబ్బాయిగా భయంకరంగా కడుపు నొప్పితో బాధపడతాంటే నువ్వు అర్జెంటుగా రావాలని ఫోన్ చేస్తే నేను తెల్లారేపాటికల్లా 9 గంటలకల్లా ఉండాలంది. సరే అక్క అందులే మరి పావాలి కదని చెప్పేసి తెల్లారేపాటికల్లా వెళ్ళిపోయానండి. 9 గంటలకల్లా నర్సరావుపేట వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి చూడమ్మాయి పిల్లోడికి ఎగ్జామ్ బడి ఉంది అమ్మాయి, నాగా పెట్టకూడదు ఎట్టా ఏందని అంటది. అక్క ఇంగ్లీష్ మందులు ఏమి మీరు తేవద్దు, ఇంగ్లీష్ మందులు కొట్టలు ఏమి వాడొద్దు, వెంకటసారి గారికి ఫోన్ చేద్దాం, ఏం వాడాలో చెప్తాడు, మనం పోయి స్టాక్ పాయింట్ కాడికి పోయి తీసుకొద్దామని చెప్పా. మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారు నూనె అలివేరా ఈ 2 చాలు, ఇంకంతకంటే అవసరం లేదులే, తర్వాత ఇంకోటి యాడ్ చేద్దాం, మందులు ఈ 2 వాడమంది. అవి వాడినాకండి పిల్లోడికి ఎంత ఎత్తునుండే పొట్ట, ఆ 2నండి వాడింది, ఎంత ఎత్తునుంది పిల్లోడికి. కాకపోతే కొంచెం ఆ అబ్బాయి బాగా లావు కొట్టాడు, 14 సంవత్సరాల అబ్బాయి. దన అంటుంది, బాగా బొర్ర వచ్చేసింది అనమాట పెద్దోళ్ళకి లాగా. ఇక అవి వాడినాక ఆ కడుపులో బాగా శుభ్రంగా పొట్టంతా లూజు రావటము, లోనికి పీక్కొని వెళ్ళిపోవటము. ఇక వాళ్ళ తండ్రి చూస్తున్నాడు, ఎన్నో మందులు వాడాము, ఎన్ని మందులకు కూడా అసలుకి ఏమీ జరగలేదు, ఈ 2 డబ్బాలు వాడినందుకే పిల్లోడికి ఎంత బాగుంది అమ్మా, నేను ఎక్కడా చూడలేదు ఇంటిని అని చెప్పేసి అంటే, నిజమేరా అక్క, నాకు కూడా ఇచ్చింది ఒక 10 బిళ్ళలు, నేను వేసుకున్నాను రా, నేను బాగుంది, నాకు ఒంట్లో ఆరోగ్యము, నడవగలుగుతున్నాను, ఆయాసం తగ్గింది, నాకు రొప్పు తగ్గింది, బాగుంది నాకు ఒంట్లో అని చెప్పేసి అని అంది. ఇక నేను వాళ్ళ బాబు కోసం వెళ్ళినాక ఆ ఇంటి ఎదురుళ్ళకి ఇంటికాడికి పోయి చెప్పొచ్చా, అమ్మాయి ఇలా సంగతి, నాకు ఒకప్పుడు ఎట్టనే బాగోలేదు, బాగోపోతే నేను ఇయే వాడుకున్నాను, ఎక్కడో లేదు నర్సాపేటలో స్టాక్ పాయింట్ ఉంది, స్టాక్ పాయింట్లో మెరుగు కొట్టి తెచ్చుకొని వాడుకోవచ్చు అంటే, ఎన్నో మందులు వాడాము లేక ఇంక మా ఆయనకు తగ్గదన్నది. లేదమ్మా ఖచ్చితంగా తగ్గిద్ది, దేవుడే మన దగ్గరికి దిగి రాడు, ఒక మనిషి రూపంలో కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు, ఆ అవకాశాన్ని ఏం చేయాలంటే సర్ది నువ్వు చేసుకో, నేను నీకు ఇదే మాట చెప్పా. ఎన్నో డబ్బులు పెట్టావు, ఒక 3500 అయితే ఇవి ఒక్కసారికి చూడమని చెప్పా. చెప్తే సరేనక్క, నువ్వు అన్నమాట నాకు నచ్చింది, నేను తీసుకుంటానని చెప్పేసి నా తెప్పలు నేను భర్త అప్పైన తెచ్చుకొని నేను నా భర్తకు చూపించుకుంటాను. వాళ్ళ భర్తను కూడా పట్టుకొని బాత్రూమ్ తీసుకుని వెళ్ళిద్దామా, మంచం మీద కూర్చుంటే చేయి పట్టుకొని పైకి లేపిద్ది, ఇక ఆయన అంతటికి ఆయన లేగలేడు అనమాట. అలా సిచ్యువేషన్ అయింది గోపి. సరేనని చెప్పేసి వచ్చిందండి, ఇప్పించానండి. అక్కడ మన మెట్లు స్టాక్ పాయింట్లు మెట్లు దిగే కాడు కూడా పట్టుకొని దించాము, ఎక్కేటప్పుడు కూడా పట్టుకొని ఎక్కించాము. స్టాక్ పాయింట్ అన్నాడు, అయ్యా నీకు ఎంత చిన్న వయసులో ఎంత పెయిన్ ఏంది, అసలు ఇదేందని అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన కూడా, సార్ గారు. సరే అని చెప్పి ఇప్పించామండి. ఇప్పించినాక ఖచ్చితంగా గోపి అన్న ఎత్తి కూడా 3 నెలలేనండి, 3 నెలల తను అక్కడే లేకడం జరిగింది. ఇక భార్యతో అవసరం లేదండి, తను అక్కడే మంచం నుంచి లేకటము, తను అక్కడే వెళ్ళటము బయటికి చిన్నగా, ఇక అలా జరుగుతుంది. అక్కడ వాళ్ళు అందరూ చూస్తున్నారు. అట్లా చిన్న చిన్నగా ఒక 4-5 నెలలు వాడుకొని ఈరోజు తను బేరానికి వెళ్తున్నాడు. ఏది 5 సంవత్సరాల నుంచి ఎల్లనోడు ఇప్పుడు గొడ్ల వ్యాపారం చేస్తారు, ఒక్కడే బేరానికి వెళ్ళి వస్తున్నాడు. తర్వాత నేను ఇంకా ఈ మందులు ఇప్పించినాక నేను మేలకుండా ఉండనండి, మన హెల్త్ సప్లిమెంట్ ఇప్పించినాక మేలకుండా ఉండను. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ నా పుస్తకం మీద రాసుకుంటా, ఫోన్లో ఫీడ్ చేసుకొని ప్రతిరోజు మళ్ళీ ఫోన్ చేస్తుంటా, ఎట్టుందయ్యా ఎట్టుందమ్మా అని మళ్ళీ ప్రతిరోజు వాళ్ళని అడగటం జరిగిద్ది. 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ గుర్తుపెట్టుకొని అలా మళ్ళీ ఫోన్ చేయటము అట్లా నేర్చుకున్నా. ఇక అట్లా ఫోన్ చేస్తామంటే ఇప్పుడు బాగుందక్క, నేను బేరానికి వెళ్తున్నాను అక్క, బాగుంది బేరానికి వెళ్తున్నాను అని చెప్పేసి అని అన్నాడు. తర్వాత ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేసింది, అమ్మాయి నేను జాయినింగ్ అవుతాను అంది. జాయినింగ్ అవుతానంటే సరే జాయినింగ్ అవ్వమని ఇక ఆమెను జాయినింగ్ పెట్టించానండి. ఇక అట్లా ఒక్కొక్కళ్ళని ఇంకా జాయినింగ్లు పెట్టుకుంటున్నా. ఇంతమందిలో అమ్ముకున్నాను కండి, ఆ సిస్టర్ని తీసేశాను.
తీసేసి ఇక అమ్ముకోవటం కాదు. నేను నా టీవీలో ఎవరికి వచ్చినా ఒకటే చెబుతున్నా, ఈ వెస్టేజీ అమ్మటం కాదండి, డిస్ట్రిబ్యూటర్ని మనము తయారు చేసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లు ఉంటేనే మనకి బెనిఫిట్. మన కింద ఎంతమంది ఉంటే అంతమంది. అలా చాలామందికి నేను మన హెల్త్ ఫుడ్ సప్లిమెంటు అందియటం జరుగుతూ ఉందండి. చాలామందికి అందించాను, ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు. కనీసం నేను 30 మంది దాకా. నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చానండి వెస్టేజ్లోకి వచ్చి నేను కనీసము ఒక 7 నెలలు అయిందండి. 7 నెలలు వెస్టేజ్లోకి వచ్చి 7 నెలలు అయిందండి. నేను వెస్టేజ్లోకి వచ్చి నేను సిల్వర్ డైరెక్టర్ అన్న మామూలు డైరెక్టర్ అయ్యానండి. ఇంకా ఇప్పుడు సిల్వర్కి గోలు పెట్టుకుంటున్నాను. 30 మందికి సుమారు నేను మన హెల్త్ ఫుడ్ సప్లిమెంట్ అందించాను. కనీసం ఇప్పుడు నా కింద 60 మంది ఉన్నారండి, డిస్ట్రిబ్యూటర్లు 60 మంది ఉన్నారు. పని వెస్టేజ్ అంటే నా కన్న తల్లితో సమానంగా నా గుండెల్లో పెట్టుకొని నేను పని చేస్తున్నాను వెస్టేజ్ అంటే. ఎందుకంటే వెస్టేజీ అనేక మందిని బ్రతికించేది వెస్టేజీ. ఈ ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ టాబ్లెట్లు ఏదంటే తాత్కాలానికి, అప్పుడప్పుడే పని చేస్తాయి, తర్వాత పని చేయు. అది నేను చూశాను. మొదటగా నేను వాడుకున్నాను, నాకు తెలిసింది. అందుకని ఎంత వాళ్ళ దగ్గరికని వెళ్ళనయ్యి నా మాటతోనే వాళ్ళు పడిపోతారు. ఇక అంతే. నేను వాడను అన్న వాళ్ళు కూడా వాళ్ళు వాడుకునేటట్టుగానే నేను మాట్లాడుతాను అనమాట. నా మాట ఇక అట్టు ఉంటుంది అనమాట. నంద్యాల వెళ్ళానండి మొన్న. నంద్యాల వెళ్తే షుగరు 18 సంవత్సరాలు, తనకి పెళ్లి కాతలకినే వచ్చింది. ఇప్పుడు 2 పిల్లలండి. షుగర్కి ఎంత మటుకి తనకి ఆ నొప్పులు తగ్గినట్టు కానీ ఆ షుగరు ఇదైనట్టుగా నా బాబుకి లేదు. పాపం తగ్గిపోయాడండి. నేను చూసి ఇంటికి పోయి చెప్పాను, అయ్యా వెస్టేజీ వేదికని ఇలా ఉంది, మంచి ప్రొడక్ట్లు అయ్యా, ఈ మందులు కాదు, ఇది మంచిగా ఆరోగ్యం ఇచ్చింది. షుగర్కి అయ్యా మంచిగా గ్లూకో హెల్త్ నీము 2 ఉన్నాయి. దాంతోపాటు నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి స్పిరులోన కూడా వాడుకో, అలివేర వాడుకో, నూనె వాడుకో, నీకు మంచి ఆరోగ్యం వచ్చింది అని చెప్పాను. చెప్తే ఎమ్మంటే విన్నారండి, ఎమ్మంటే వింటున్నారు. ఎవరికి ఏదైనా చెప్పని ఎమ్మంటే వింటున్నారు. ఇని నేను అన్నాను, నా ఐడి మీద వద్దులేయ్యా, నీ ఐడి మీద తీసుకో, నీ ఐడి మీద తీసుకుంటే నీకు ₹1 అనేది తక్కువగా వస్తాయి. ఇక ఎట్లా చెప్తున్నాను అనమాట. అలా అంటే సరేనక్క అని చెప్పేసి ఇక ఐడి వేసాడండి. ఆ ఐడి వేయగానే ఇంకెమ్మటెమ్మటే ఇంక 2-3 అక్కడ ఐడీలు వేయటం జరిగిందండి. ఐడీలు వేసినాక ఒక 5-6 వరకు నేను అక్కడ నంద్యాలలో కూడా ఇప్పించానండి. రాత్రి కూడా ఒక పాప ఫోన్ చేసింది, నేను కూడా జాయినింగ్ అవుతానని. సార్ గారు లేరని ఇక నేను మెలకుండా ఉన్నానండి. ఈరోజు వస్తే జాయినింగ్ పెడతాను. ఇక అలాగా ఒక్కొక్కరికి ఆ అబ్బాయి కూడా బాగుందండి. ఇన్ని రోజుల నుంచి తగ్గని నొప్పులు, బాధ, ఏ రోజు కూడా పని చేయడు. అతను కూడా ఎప్పుడు కొనుక్కొనే ఉంటాడండి. అట్టాడిది నేను మంచినీళ్ళకి పంపులకి కొంత తను ఒక్కడే దొంకున్నాడండి. తోముకొని పైపు ఎంత మట్టికి వేయాలో అంత మట్టికి తను ఒక్కడే దోముకున్నాడంట. ఎప్పుడు ఎన్నడు కూడా పని చేయలేడంట. కచ్చి అంటే లారీకి వెళ్తాడు, కచ్చి తొక్కలేడంట. అట్లాంటి స్థితిలో మన వెస్టేజీ నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళటం జరిగి చూసినాక ఇక నాకు చెప్పాలనిపించింది. అమ్మనే పోయి చెప్పేశాను. చెప్పడానికి ఏమి వెళ్ళలేదు, చెప్పాను. చెప్తే నేను తీసుకుంటాను అన్నాడు. ఎన్నో మందులు వాడాను, చూద్దాం ఇవి కూడా అని వాడాడండి. బాగుంది, తను బాగుంది కాబట్టి అమ్మ వాళ్ళ అత్తయ్య గారికి కూడా చెప్పాడు. వాళ్ళ అత్తయ్య గారు కూడా 3 సంవత్సరాల నుంచి రోజు మార్చి రోజు అంట ఇండిషన్, బలం ఇండిషన్ మందులు, టాబ్లెట్, రోజు నొప్పుల మందులేనంట. తను కూడా వాడుకుందండి. నేను చెప్పాను కదా కాళ్ళల నుంచి సీమ్ వచ్చిందని. అలా ఆమె కూడా బాగా ఆరోగ్యం ఉంది. వాళ్ళ చెల్లెలు గారు కోయేట్లో ఉంటే వాళ్ళ చెల్లెల్ని ఖచ్చితంగా నేను వెస్టేజ్లో తీసుకొచ్చి అనేక మందిని ముందల చాలా మంది ఇంటింటికి ఇదిగో నాకు ఆరోగ్యం ఉందన్న వాళ్ళు లేరండి ఇప్పుడు ప్రపంచంలో. నాకు తెలిసినంత మట్టుకి నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న దాఖలాలు మాత్రం ఎక్కడ కూడా లేవు. మన వెస్టేజ్ వాళ్ళు తప్పనిచ్చి, వెస్టేజ్ వాళ్ళకి ఉంటుందిలేండి ఆరోగ్యం, మన మామూలుగా వెస్టేజ్లో జాయినింగ్ అవ్వన వాళ్ళకి మాత్రము ఆరోగ్యం లేదు. వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని అందించాలని చెప్పేసి ఆమె తగ్గింది కాబట్టి మా చెల్లెల్ని నేను డిస్ట్రిబ్యూటర్గా దీంట్లో పెట్టి అనేక మందికి ఆరోగ్యాన్ని మనం అందించాలమ్మ. మన ముందరకు వచ్చింది కాబట్టి, తెలిసింది కాబట్టి మనం కూడా అనేక మందికి ఆరోగ్యాన్ని అందించాలని వాళ్ళ అక్కాయి వాడుకొని ఆమె కూడా ముందరకు వచ్చిందండి. తర్వాత ఇక నేను
నర్సాపేటలో ఇక ఏరో వాళ్ళు ఉన్నారండి, జాయినింగ్ చేయాల్సిన వాళ్ళు. అలాగే ఇక నేను వెస్టేజ్లో ముందుకు వెళ్తున్నానండి. ఇప్పుడు నా గోల్ ఏంటంటే డిసెంబర్ కల్లా, అంటే నేను చిన్న ఆశేనండి, కాకపోతే ఒక 70,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని పని చేస్తున్నాను. డిసెంబర్కి ఏ తారీఖులో నాకైతే తెలియదండి, డిసెంబరు అని పెట్టుకున్నానండి. సిల్వర్ డైరెక్టర్ అవ్వాలని ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ 70,000 తీసుకోవాలని, డిసెంబర్ కల్లా 70,000 తీసుకోవాలని గోలు పెట్టుకుని పని చేస్తున్నానండి. వెంకట సార్ గారండి నన్ను మాత్రము, ఆయనకు 3 లక్షలు 4 లక్షలు టీం ఉండా కూడా నన్ను మాత్రము విడిచిపెట్టలేదండి. వెంకట సార్ గారు విడిచిపెట్టకుండా ప్రతిసారి కాల్ చేసి, ప్రతిసారి మేడం మీరు వెస్టేజ్కి రాండి మేడం, రాండి మేడం, అక్కడ ఏముంది మేడం, అక్కడ వస్తే ఏమొస్తాయి మేడం, ఇక్కడ లైఫ్ ఉంది మేడం అని చెప్పేసి ప్రతిసారి నన్ను వెంకట సార్ గారు, ఉర్జయ మేడం గారు నన్ను బలపరిచారండి. వారికి నా పాదాభి వందనాలు తెలియజేస్తున్నానండి. వారికి పాదాభి వందనాలు. అలాగా నా జర్నీ అనేది సాగిపోయిందండి. ఈరోజు నా కింద ఈ 7 నెలలండి నేను దీంట్లోకి వచ్చి. 7 నెలలకి నా కింద 60 మంది డిస్ట్రిబ్యూటర్లు నా కింద ఉన్నారండి, 60 మంది. అదే కనుక నాకు ఫస్ట్లో వెస్టేజ్ గురించి తెలిసి చేసినట్టే ఈ రోజుకి ఎంతమంది ఉండేవాళ్ళు నాకే తెలిసేది కాదు. ఎంత మిస్ అయిపోయానని చెప్పేసి బాధపడుతున్నానండి. నేను ఒక్కటే చెప్తున్నాను, వెస్టేజ్లో ఉన్న వాళ్ళకందరికీ ఇది వెస్టేజ్ అంటే ఆషామాష కాదు. మన లైఫ్ను చేంజ్ చేసిద్దండి. ఎవరైనా సరే అమ్ముకోవద్దండి, అమ్ముకోవద్దండి. ఎవరైనా సరే వెస్టేజ్లో మన ప్రొడక్ట్లు అమ్మొద్దండి. అమ్మకుండా డిస్ట్రిబ్యూటర్ని మనం ఎప్పుడైతే మనము తయారు చేసుకుంటామో అప్పుడే మనము దీంట్లోకి సక్సెస్ పొందగలుగుతాం అన్నమాట. డిస్ట్రిబ్యూటర్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. ఎక్కువ జాయినింగ్లకే మనము చూడాలి. ఇక వాళ్ళ ఇంటికి అవసరమైన వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఒకళ్ళు తీసుకుని ఇంకొకళ్ళు తీసుకోకపోయినా తర్వాత ఇంకొకళ్ళైనా అలా కొనుక్కుంటా ఉంటారనమాట. నేను తెలియని రీతిలో వెస్టేజ్లోకి వచ్చానండి. నాకు అసలు వెస్టేజ్ తెలీదు. వెస్టేజ్కి మనం ఇంటింటికి పోయి వెస్టేజ్ అమ్మ ఇలా జాయినింగ్ అవ్వండి, దీంట్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉందని చెప్తుంటే ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో వదిలిపెడుతున్నారు. చూద్దాంలే అంటున్నారు. ఒక్కొక్కళ్ళే మాకు తెలుసులే వెస్టేజ్, దాంట్లో ఏముంది మాకు తెలియదంటే ఏమి లేదులే, మాకు అన్నీ తెలుసు, వెస్టేజ్లో ఏమి లేదు అని అంటున్నారు. లేదండి, వెస్టేజ్లో చాలా డబ్బు ఉందండి. వెస్టేజ్లో సక్సెస్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బు ఉందండి. మొదటిగా ఆరోగ్యం ఉంది, రెండోది ఆదాయం అనేది. ఎవరు మిస్ కావద్దండి. వెస్టేజ్లోకి వచ్చి నాలాగా వెనక్కి తిరిగి ఎవరు వెళ్ళొద్దండి. వెస్టేజ్ని పట్టుకున్నప్పుడు ఆ వెస్టేజ్ని పట్టుకొని కష్టమైన సుఖమైన బాధ అయిన అన్ని విషయాల్లో ముందుకు సాగిపోవాలి. ఇదే ఇప్పుడు నా గోల్ అదేనండి. నాకు ఈరోజు వచ్చినాయి రాలేదని కాదండి, నాకు వచ్చినాయండి మనీ. నేను డైరెక్టర్ కూడా నాకు 9,000 దాకా వచ్చినాయండి. ఫస్ట్ కాడ నుంచి కూడా నాకు 500 2,000 3,000 4,000 ప్రతి నెల అలా నాకు డబ్బులు వచ్చినాయండి. నేను మంచి డబ్బులు తీసుకోవాలి. చదువు లేదు ఈ రోజుల్లో. చదువు లేనప్పుడు వయసు మీద పడేటప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? వెస్టేజ్ ఇచ్చిద్దండి ఉద్యోగం. అనుకొని వెస్టేజ్లోనే నేను చిచ్చర కొట్టాలి. ఎట్టయినా సరే నేను డిసెంబర్ కల్లా 70,000 తీసుకోవాలి అనుకొని గోలు పెట్టుకొని నేను దీంట్లో పనిచేస్తున్నానండి. అలాగనే మన వెస్టేజీ మన సప్లిమెంటు ఇవన్నీ మంచిగా పనిచేస్తాయి అన్నమాట. బాగా నమ్మా నేను. ఎవరికి ఇప్పిస్తున్నా కూడా నేను ధైర్యంగా ముందుండి ఇప్పిస్తానండి. ఈ పని చేస్తాయా, పని చేయవా, ఇక ఏముండవు నా దగ్గర. ఇక వాళ్ళకి ఏంటంటే నా మాట ఎట్టుంటుందంటే వాళ్ళకి నమ్మేటట్టుగానే ఉంటుంది. నా వద్దన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, మేము తీసుకుంటాం అంటారు అనమాట. అలాగా వాళ్ళకి చెప్తానండి. నాకు తెలిసిన మాటలు 4 మాటలే. నేనేం చెబుతాను, పళ్ళతోటి, మొక్కలతోటి, కాయలతోటి, పూతలతోటి, పిందులతోటి, రసాయనాలతోటి మన వెస్టేజ్ ప్రొడక్ట్లు మనకు తయారు చేశారు. మన పెద్దవాళ్ళు ఏం తిన్నారు? ఆ రోజుల్లో మందులు లేవు కదా. వాళ్ళు ఏం తిన్నారు? ఆకులతో పండించిన పంట తిని వాళ్ళు 120 సంవత్సరాలు బతికారు. ఈరోజు మనకు ఆవశ్యక కుంగిపోవడానికి కారణం ఏంటి? ఇంగ్లీష్ మందులు, కెమికల్, ఇవన్నీ మనం
శరీరంలోకి వెళ్తున్నా మన ఆయుష్ కుంగిపోతుంది. అనారోగ్యం కూడా మనలో అనారోగ్యం కూడా వస్తుంది. అందుకని మనకి వెస్టేజ్ గౌతమ్ బాలి గారు ఆయన మరి మనకి ముందుకి వెస్టేజ్ని తీసుకొచ్చాడు. ఎంతో మందికి అండి ప్రాణాలు అనేది వెస్టేజీ, ప్రాణాలు పోస్తుంది వెస్టేజీ. ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నో మందులు ఉన్నాయి, అయినా కూడా ఎన్నున్నా కూడా మన వెస్టేజ్కి మించింది ఇంకొకటి లేదండి. నేను ఖచ్చితంగా రాయి గుద్ది చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నా కళ్ళారా నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. వాళ్ళు చెప్పింది కాదండి, ముందలు నేను వాడుకొని కూడా నేను చూసా. ముందలు మనం వాడుకోవాలండి. మనం వాడుకొని మనకు నమ్మకం కలిగిద్ది మనం వాడుకున్నప్పుడు. అప్పుడు ఇతరులకి నువ్వు రాయి గుద్ది చెప్పగలుగుతావు అనమాట. ఏ ప్రొడక్ట్స్ అయినా, ఇంట్లోదైనా ఏదైనా. ఈరోజు మా ఇంట్లో లేదంటూ ఉండదండి, ప్రతిదీ. నిన్న మా సార్ గారికి హార్ట్ అనేది తక్కువ కొట్టుకుంటుంది. అది ఎంత కొట్టుకోవాలంటే నాకైతే తెలీదు. హార్ట్ తక్కువ కొట్టుకుంటుంది. తక్కువ కొట్టుకుంటే నేను పెక్సాయిలు, కిర్లాయిలు 2 తీసుకొచ్చానండి. తీసుకొచ్చినాక ఇప్పుడు నార్మల్లో కొట్టుకుంటుంది. హై బీపీకి, లో బీపీకి కూడా పెక్సాయిలు బాగా పనిచేసిద్ది. మేము వాడి చూసామండి. హై బీపీకి పనిచేసిద్ది, లో బీపీకి కూడా పెక్సాయిలు అద్భుతంగా పనిచేసిద్ది. మా సార్ గారికి నేను కిర్లాయిలు, పెక్సాయిలు 2 వాడాను. హై బీపీ వచ్చిందంట 200. ఎమ్మన్నే పెక్సాయిలు వేసాడు. పెక్సాయిలు వేయటంతో డాక్టర్ దగ్గరికి పోతాను అన్నాడు. డాక్టర్ దగ్గరకు దాపు మన ఇంట్లో మన ప్రొడక్ట్లు ఉంటే డాక్టర్ దగ్గర ఎందుకని ఆపానండి. ఆపి తీసుకొచ్చి పెక్సాయిలు వేసానండి. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు. నాకు లో బీపీ అండి. లో బీపీ కూడా నేను పెక్సాయిలు వేసుకుంటున్నాను. ఈ రోజుకి నాకు కళ్ళు తిరగటము, కింద పడిపోవటము ఇవన్నీ లేవండి. అలాగా మన ప్రొడక్ట్లు మంచి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని అందరూ వినియోగించుకోవాలండి. ఆరోగ్యం కావాలి ప్రతి ఒక్కరికి. అందరూ వీటిని వినియోగించుకోవాలండి. అలాగే ఇక నేనేంటంటే చానాల నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను కానీ భయం అనేది నాలో ఉండిపోయింది. ఆ భయం వల్ల నేనేంటంటే మాట్లాడలేకపోయా. భయం అంటే దడొచ్చేసిద్ది. దడొస్తే అమ్మనే కింద పడిపోతా. అలాగ నేను మాట్లాడలేకపోతే మళ్ళీ అట్లే అనుకొని ఇక ఆ భయం వల్ల నేనేంటంటే మాట్లాడలేకపోయేదాన్ని. సార్ గారు మొన్న 2 రోజులు భయం గురించి మాకు మంచిగా ఎక్సలెంట్గా చెప్పాడండి. ఆ భయం అనేది, ఆ పిరికి అనేది ఎప్పుడు మీలో లేకపోయిద్దో అప్పుడే మీరు దేన్నైనా జయించగలుగుతారు అని ఒక మాట నేను తీసుకున్నానండి. తీసుకొని ఈరోజు మాట్లాడటం జరిగింది. అలాగే చాలా మందికి ప్రొడక్ట్స్ అందించానండి. అందించి ఈరోజు మా ఇంటి అలపాతి మొత్తం కూడా మేము వాడుకుంటున్నాము. మా మనవడికండి నెలకి 2-3 రోజులు వచ్చింది జ్వరం. నెలకి 2-3 రోజులు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా ఉండేది మా అమ్మాయి. డాక్టర్ దగ్గరికి ఎందుకు అమ్మాయి, మన దగ్గర కొలెస్ట్రాల్ ఉంది, కొలెస్ట్రాల్ వాడితే శుభ్రంగా తగ్గిపోయిద్దని 2 డబ్బాలు పిల్లోడికి అంటే టాబ్లెట్లుగా వేయకుండా వాటిని ఉప్పించేసి పెట్టి పాలల్లో వేసి లేకపోతే మామూలుగా తినిపించడం అలా జరిగిందండి. ఈరోజు మా మనవడికి జ్వరం అంటే అసలు లేదండి. ఇప్పటికి సంవత్సరం అయింది. వారానికి 2 సార్లు జ్వరం వచ్చింది ఆ నెలకి. అట్టాడిది ఇప్పుడు సంవత్సరమైన జ్వరం కానీ జలుబు కానీ ఏమీ లేదండి. మా ఇంట్లో మా చిన్నపిల్లలకు కూడా కొలెస్ట్రాల్ వాడి చూసామండి. బ్రహ్మాండంగా అద్భుతంగా కొలెస్ట్రాల్ కూడా పనిచేస్తుంది పిల్లలకి, చిన్నపిల్లలకి. అలా ప్రతి ప్రొడక్ట్లో దమ్ముందండి. నమ్మండి, వాడుకోండి. అనేకులకు వాడిచ్చి అనేకులకు ఆరోగ్యము అందిద్దామండి. థ్యాంక్ యూ అండి. ఎక్కువ మాట్లాడాను ఏమోనండి. ఓకే మేడం, చెప్పారు. నాకు ఒక చిన్న సజెషన్, ఇది సమాధానం చెప్పండి. మీరు ఫీల్డ్కి వెళ్తున్నారు కదా, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలా సార్ చెప్పుకుంటున్నారు మేడం? చాలా మంది లేడీస్ మేము ఇంటికి వెళ్ళాలి, మా ఆయన ఒప్పుకోవట్లేదండి, సాయంత్రం లేట్ అయితే మా ఆయన మా సార్ గారు అండి నన్ను వెనకుండి ముందుకు నడిపిస్తాడండి. మా సారు స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మా సార్ ముందుండి నాకు వెనకుండి ముందుకు నడిపిస్తాడండి. ఎస్మెంట్ విషయంలో కూడా నాకు ఆటంకం చేయడండి మా సార్ గారు. వేస్టేజ్ లో నువ్వు 1,00,000 రూపాయలు తీసుకోవాలని ఇప్పుడు మా సార్ గారు కూడా నన్ను, ఒక్కోసారి నేను వెళ్ళానంటే వారం కూడా ఇంటికి రానండి. వారం రోజులైనా సరే అక్కడే ఉంటాను. వారం రోజులు ఉన్నా కూడా మళ్ళీ ఏంది నువ్వు ఇంటికి రావు అని ఒక్క మాట కూడా అండండి మా సార్ గారు.
కానీ మనం ఇలాగనే పేదరికలో ఉండిపోకూడదు. పేదరికలో మనం ఉన్నా కూడా చిన్న చూపు చూస్తారు. మేము చాలా పేదవాళ్ళం అండి, పేదరికంలో ఉన్నా కూడా ఎదురు మడిచి ఏంటంటే చిన్న చూపు చూస్తుంది. అదే మన దగ్గర కూడా ఒక రూపాయి ఉందనుకో, మనం కూడా గర్వంగా బతకొచ్చు. సమాజంలో ఎందుకు బతకూడదు? మనకు ఒక అవకాశం వచ్చింది కదా అని మా సారు, అసలు నువ్వు వెళ్ళిపోవాలి, ముందు నువ్వు ఫీల్డ్ చెయ్యి, ఇంట్లో ఉండవేంది, ఇన్ని రోజులు ఉండవి, ఇన్ని రోజులు కూర్చున్నావు అని ఇంకా ముందలకి నన్నే ప్రోత్సహించి నడిపిస్తున్నాడండి. ఎప్పుడైతే పురుషుడే, జెంట్స్ అయినా లేడీస్ అయినా ముందుండి మనం నడిపించాలండి. నడిపించే వాళ్ళు ఉన్నప్పుడే మనం అడగలుగుతాం అనమాట. అలాగనమాట. అలాగ ముందుకు నడిపిస్తున్నాడండి. నేను అందుకని ముందుకు వెళ్తా ఉన్నాను. మేడం సూపర్ మేడం, అది ఎక్సలెంట్. సార్. మీరు చదువులేకపోయినా చాలా బాగా వర్క్ ముందు తీసుకున్నారు. అంటే మీరు చేసిన మిస్టేక్స్ చాలా మంది చేస్తున్నారు. ఫస్ట్ లో జాయిన్ అవుతున్నారు, కొద్దిగా అడగొడి చేస్తున్నారు, తర్వాత మానుకుంటున్నారు, మళ్ళీ ఎప్పుడుగో లేచి వస్తున్నారు. లేచి వచ్చిన తర్వాత మీలా తెలుసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు అందరు మీలాగే. సో దాన్ని చేయొద్దని కూడా నేను సజెషన్ చేస్తున్నాను. సో ఈరోజు టైం ఈజ్ ఓవర్ అయింది, అంటే 6:30 దాటిపోయింది. మీరు అంటే మీ చేత 2 రోజులు మాట్లాడదాం అనుకున్నాను, ఈ రోజు మొత్తం కంప్లీట్ చేశారు. ఓకే, ఇంతేనా? రేపు ఇంకా మళ్ళీ మాట్లాడతారు మేడం మీరు? మాట్లాడేది ఇంకేముందిలేండి, ఇప్పుడు మనం చెప్తున్నాను కదా. కాకపోతే ఏంటంటే నేను అదే అన్నా, నాది చాలా ఉందండి, ఒక రోజుల్లో ఒక గంట కరెక్ట్ గా పట్టిద్దండి అని చెప్పాను నేను. సరిగ్గా రేపు మాట్లాడే వాళ్ళు సార్ గారు వాళ్ళు, ఇప్పుడు నేను మాట్లాడాను కదా ఈ రోజు మాట్లాడిన దాని మీద రేపు ఏదన్నా వాళ్ళకి ఏదన్నా మాట్లాడనిపిస్తే రేపు మాట్లాడమనండి. నేను కూడా ఎన్ని సంతోషపడాలి కదా. అవును, మీ ఇప్పుడు ఇస్తారండి, ఉంటుందండి కొంచెం. ఎవరైనా ఖాళీగా ఉండి ఫీడ్బ్యాక్ చెల్లిస్తారు. ఆంజనేయులు గారు లైన్లోకి వచ్చారు, సో ఒకసారి మాట్లాడండి సార్. ఆంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ లీడర్స్, జూమ్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్. సుశీల మేడం, గుడ్ మార్నింగ్ అండి. అసలు సూపర్ గా చెప్పారండి, ఎక్సలెంట్ సబ్జెక్టు. మీరు ఎన్నాళ్ళైందండి మేడం చేరి? మీరు 7 నెలలు అయిందండి. ఇప్పుడు కాదు, ఫస్ట్ లో జాయిన్ అయ్యి అది జూమ్ లో అప్పుడు నేను జాయినింగ్ అయినప్పుడు 3 సంవత్సరాలు నేను ఇట్లే ఉండిపోయానండి. అంత ముందరలే, ఇప్పుడు కాదులేండి, 4 సంవత్సరాల క్రితం జాయినింగ్ అయ్యానండి నేను. కరోనా రాకతలికి ఆ సంవత్సరంలో జాయినింగ్ అవడం కూడా కాదు, నాకు తెలీదు. అప్పుడు నేను చెప్పాను కదా సబ్జెక్ట్ అంటే వెస్టేజ్లు అంటే తెలియదు. కాకపోతే ఒక సార్ గారు మధ్యలో వచ్చి అమ్మిచ్చాడు, నాకు ఇలాగని తెలియదు అనమాట. తెలిస్తే అసలు నేను వదిలిపెట్టనండి, తెలిస్తే నేను వెస్టేజ్ వదిలిపెట్టేదని కాదు. మధ్యలోకి నేను మానుకొని పక్కకు పనులకి వెళ్ళడం జరిగింది. అదే మేడం, ఇప్పుడు మీరు తెలియక తప్పు చేశారు అంటే చెప్పారు, మీరు అర్థం చేసుకోవాలి. వెంకటేష్ సార్ చెప్పారు కానీ ఎన్నిచ్చుకోవాలి, అసిరేట్ చేశారు. ఏంటంటే మనం 1 year కానీ కష్టపడితే మనం ఏంటంటే 1 part time కాదు మేడం, డైలీ ఒక 10 మందిని కానీ కలిస్తే ఇద్దరం చేస్తారు కదా. మనకి మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, భయం అనేది మీరు పోగొట్టాలి. ఆ భయం అనేది ఉండడం వల్ల మీరు బయటికి వెళ్ళలేక చెప్పుకోలేక, మీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది చూడండి, ఎంత బయటికి తీశారు మీరు. 1.5 గంట ఏకదాటికి చెప్పారంటే ఇట్ ఈజ్ నాట్ జోక్, అది అసలు తేలికైన పని కాదు. అసలు ఇట్లా మాట్లాడాలని మీ దగ్గర ఎంత ధైర్యం ఉంది, టాలెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. వెంకటేష్ సార్ మీకు 2 రోజులు క్లాస్ తీసుకునే మీరు బయటికి రా. మీ ఎసుంటోళ్ళు బయటకు వస్తే ఇంకా 1000 మందికి మీరు సాయం చేయొచ్చు మేడం. ఆరోగ్యపరంగా మీ జీవితకాలం మీ పేరు చెప్పుకుంటారు. నా అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు మీటింగ్ తీసుకురావాలి మేడం. మీరు టీంలో ఎంతమంది ఉన్నారు, ఒక 20-30 మీటింగ్లో తీసుకొస్తే ఆ భయం మొత్తం పోయింది. మీకు ఆటోమేటిక్ ఫ్లోటింగ్ అనేది వస్తుంది, ఆటోమేటిక్ ఫ్లోటింగ్ వస్తుంది. ఇంకా మీరు ముందు ఇంకా నెలకు 1 లక్ష కాదు మేడం, మీ టాలెంట్ కి నెలకు 3 లక్షలు, డిసెంబర్ కల్లా 3 లక్షలు మీరు గెయిన్ అవుతారు. ఆశీస్సులు ఉన్నాయి, మీ దగ్గర టాలెంట్ ఉంది, శక్తి ఉంది, హార్డ్ వర్క్ ఉంది, బ్రహ్మాండం చేస్తున్నారు మీరు. అట్లాగే ఇంకా డెవలప్ అవ్వాలి మేడం, టాలెంట్ కూడా ఉంది, చక్కగా చెప్తున్నారు మీరు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ మేడం. చదువులేదండి, టైం లేదు అందుకని చెప్పట్లేదు. ఆగండి కొంచెం ఆగండి. మోడల్ సుజాత మేడం గారు చేయిస్తారు, ఒకసారి మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, సుశీల మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పి చాలా ఎక్సలెంట్ చెప్పారు, 1.5 గంట చెప్పారు, ఆపకుండా చెప్పారు. అంటే గ్రేట్ మేడం, వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. చదువుకోకపోయినా కానీ మీరు నేర్చుకొని ప్లస్ వాడుకొని పత్రం ఇచ్చారు మేడం. ఎక్సలెంట్ మేడం, మీ వయసు సమానం చెప్పారు. సూపర్ మేడం, మీలాంటి ఉంటేనే కొద్దిగా ఇంకా డెవలప్ అవుతుంది మేడం. ఈ రోజు వీడియో ఇంకా రికార్డ్ చేసి పెట్టి ఇంకా మేడం చాలా మందికి ఖచ్చితంగా
అలాంటి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ మేడం, ఎందుకంటే మీరు ఇంత నాలెడ్జ్ తీసుకొని ఇంతమందికి ఇస్తున్నారంటే గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, మీలాంటి వాళ్ళు ఉండాలి మేడం. సూపర్ ఇంకా పాస్ చేయండి మేడం, స్పెషల్ కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. సార్, ఈ వీడియో రికార్డ్ చేయండి సార్ పూర్తిగా.